పాదములపై నీ కూడా పాడి స్తుతించెదను. పరిశుద్ధుడా, పరలోకము నుండి మా కొరకు ఈ భూమిలోనికి దిగి వచ్చిన గొప్ప దేవా, ఈ యొక్క ఫిబ్రవరి మాసంలోని 4వ పునరుత్థాన దినపు ఆరాధనలు పాటల ద్వారా నిన్ను ఘనపరచుకొనుటకు, కీర్తన పాఠ్య భాగంలోని ఆ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలను ధ్యానం చేసుకున్నటకు, స్తుతి ఆరాధనలో నీ ఆత్మను పొందుకొని పరవశించుటకు మీరిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ ప్రత్యేక సమయంలో, ప్రాముఖ్యమైన సమయంలో నీ దీనదాసుడయ్యా, మా సహోదరుడు, నాయన, నా సహపరిచారికుడు, నా తండ్రి అయ్యా, మీరిచ్చిన వాక్యాన్ని ఆయన మోసుకొని వచ్చాడు. బలమైన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. సంఘాన్ని, మమ్ములను మీకు అప్పగించుకుంటూ, నీ దీనదాసుని కూడా నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ ఈ ప్రార్థన కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రభు నామానికి స్తోత్రం అండి. కూడొచ్చిన మీ అందరికీ నా వందలు, ఇక్కడ ఆహ్వానించిన అయ్యగారికి, అమ్మగారికి, అలాగే సంఘ పెద్దలందరికీ కూడా వందనాలండి. అయ్యగారు వాక్యం కోసం కూడా ప్రార్థన చేశారు కాబట్టి మనం వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వాక్యం మనం చదువుదాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వాక్యం మనం చదువుదాం. యెహోవా అను నేను దాన్ని నేను కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానిని నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని నేను కాపాడుచున్నాను. ప్రభువైన యేసయ్య ఆయన సెలవిస్తుంది ఏంటంటే, నిన్ను నన్ను రక్షించి లోకములోను పాపములోను కొట్టిమిట్టాడుతున్న మన జీవితాన్ని ఆయన ఉచితమైన కృప ద్వారా రక్షించి ఆయన ఎలాగా కాపాడుకుంటున్నాడో దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. చూడండి, యెహోవా అను నేను నిన్ను కాపాడుకొనుచున్నాను అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు చూడండి. మనల్ని కాపాడుతుంది నీ తండ్రి కాదు, నీ తల్లి కాదు, నీ సేవకులు కాదు. నిన్ను నన్ను కాపాడుతుంది సృష్టికర్త అయిన దేవుడు. ప్రతి నిమిషమున నేను దానిని నీరు కట్టుచున్నాను అంటున్నాడు. అంటే ప్రతి నిమిషము ఆయన నీటి వాక్యము ద్వారా, అభిషేకము ద్వారా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఎవడును దాని మీద రాకుండానట్లు దివారాత్రములు దానిని కాపాడుచున్నాను. అంటే రాత్రి పగలు ఇజ్రాయేల్ దేవుడు కొనుకడు, నిద్రపోడు. అంటే ఒక చెట్టుని మనల్ని దేవుడు దేంతో పోల్చాడు అంటే ఒక చెట్టుతో పోల్చాడు. తోటలో ఉన్న చెట్టుని ఎంత జాగ్రత్తగా కాపాడుతాడు చూడండి. ఆ తోటలో ఉన్న చెట్టుకి ఏం వేసాడు అంటే చుట్టూరు ఫెన్సింగ్ వేసాడండి. చుట్టూరు ఫెన్సింగ్ వేసి ఆ చెట్టు ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే సీజన్లో కానీ అన్సీజన్లో కానీ ఎప్పుడు ఆ చెట్టు కాపునిచ్చే చెట్టుగా ఉండాలంట. హల్లెలూయా. అంటే 365 రోజులు నువ్వు దీవించబడి బిడ్డగా నువ్వు ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. అంటే నువ్వు దీవించబడాలిరా అంటే ఆ చెట్టుకి ఏమి కావాలంటే నీరు కావాలంటండి. ఇంకా ఆ చెట్టునంట ఎలా కాపాడుతాడంటే ప్రతి సెకండ్ దానిని రాత్రి పగలు ఆ చెట్టుని కాపాడుకుంటా ఉన్నాడు. సింహాలు వస్తాయేమో, లేకపోతే అడవి పందులు వచ్చేస్తాయేమో,
పశువులు వచ్చి ఆ కంచెను తొలగించి ఆ లోపలికి వచ్చి దేవుడు నాటిన ప్రతి ఒక్క చెట్టుని ఏ విధంగా నాశనం చేయాలని సాతానుగాడు ఎంత దినములో సింహం వల్లే గర్జిస్తా తిరుగుతున్నాడు. చూడండి, అలాగే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వాక్యం మనం చదువుదాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వాక్యం. యెహోవా నిన్ను ఆశీర్వదించి, అంటే ఏంటంటే నిన్ను ఆశీర్వదిస్తమే కాదంట, నిన్ను నీ కుటుంబాన్ని ప్రతి దినము ప్రతి సెకండ్ అయినా కాపాడుకుంటా ఉంటాడంటండి. అంటే ఆయన ఎలా కాపాడుతాడని చెప్పానండి, చుట్టూరు నీకు ఒక కంచె వేశాడు. నీ చెట్టుకి కాపు వస్తుందా లేదా ప్రతి సెకండ్ చూసుకుంటా, ఆ కాపు రాకపోతే దానికి నీరు కడతా. అంటే నీ చెట్టు విషయంలో దేవుడు ఎంత బాధ్యతగా కలిగి ఉన్నాడో ఇక్కడ మన వాక్యంలో మనం చూడగలుగుతాం. ఈ చెట్టు అంటండి, దేవుడు వేసిన ఈ చెట్టు, ఈ కంచెని ఒక దినమంట ఎలాగ తొలగిస్తున్నాడో సాతానుగాడు చూద్దాం. కీర్తనలు 80వ అధ్యాయము 8వ వాక్యం కూడా ఒక్కసారి చూద్దాం. ఈ చెట్టుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మనం చూద్దాం. నువ్వు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లి తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళకొట్టి దానిని నాటితివి అంటున్నాడు. అంటే ఐగుప్తు అనగా ఈ లోకములో ఐగుప్తుల నుంచి నేను దేవుడికి ఒక ద్రాక్షవల్లి అంటండి. అన్ని జనులంటే అన్ని జనుల పాపపు క్రియలన్నీ దేవుడు వెళ్ళకొట్టి ప్రభు అంటండి దానిని నాటాడంట. నిన్ను లోకముల నుంచి, పాపముల నుంచి, శాపముల నుంచి తీసుకొని వచ్చి ప్రభు సన్నిధిలో నిలబెట్టి ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఆయన వాక్యము ద్వారా నిన్ను పోషిస్తా. ఎక్కడైనా కాపు కలగపోతే, ఆశీర్వాదం నీ జీవితం లేకపోతే ఎందుకు రావట్లేదు ఆ ఆశీర్వాదము అని నీకు దేవుడు వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తా ఉన్నాడు, హెచ్చరిస్తా ఉన్నాడు వాక్యం ద్వారా. ఎందుకు నువ్వు దీవించబడట్లేదు, ఎందుకు నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదని చెప్పి అనేక విధాలుగా దేవుడిని మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అంటే పెడచోని పెడుతున్నావు, వినట్లేదు. కానీ దేవుని ఒక ఆశ ఏంటంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని ఒక ప్రణాళిక ఏంటంటే నిన్ను కాపాడాలి అని దేవుని ఒక ప్రణాళిక. కానీ ఇదే చెట్టుని ఏం జరిగింది తెలుసండి, ఎంతో ప్రభు ఈ దినాల్లో చాలా దుఃఖంగా చెప్తున్నాడండి. ఈ చెట్టు ఇప్పుడు ఎలాగుందంటే చూద్దాం, 12వ వాక్యం చూద్దాం. కీర్తన 80వ అధ్యాయము 12-13. త్రోవ నడుచు వారందరూ దాన్ని తెంపివేయినట్లు దాని చుట్టూన్న కంచెను దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో పెద్ద ఒక్క శ్రమలు, బాధలు, ఇబ్బందులు గుండగా వెళ్తున్నా నీవు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఏళ్ళని కంచె వేసావు, నీకు నువ్వు దాన్ని ఎందుకు తెంపేశావు అని అడుగుతున్నాడు. దేవుడు నిన్ను రక్షించి ఒక ఆశీర్వదిస్తే నిన్ను, కానీ ఇప్పుడు నీ జీవితం ఏమైపోయింది? నీ జీవితంలో ఇప్పుడు అప్పులు, రోగాలు, బాధలు, ఇబ్బందులు, కష్టములు, నలిగిపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, వాక్యం చదువుకోలేకపోతున్నావు. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు కారుస్తుంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీకు నేను చుట్టూ ఒక కంచె వేసానే, నువ్వు ఎందుకు దాన్ని తీసివేసా అని అడుగుతున్నాడు. చదమ్మా. అడవి పందులు చేసినాయంట, పొలములో పశువులన్నీ దాంట్లో తినివేస్తున్నాయంటండి. అపవాది ప్రవేశించాడు నీ కుటుంబంలోకి. అడవి పంది నీళ్ళింటికి ప్రవేశించింది, పెక్కిలి చేస్తుంది. అంటే పెక్కిలించడం పునాది నుంచి లేపేస్తుంది. ప్రార్థన జీవితం ఎండిపోతున్నావు. పశువులు వచ్చేసినాయి ఇంట్లోకి, నీ జీవితంలోకి పశువులు ప్రవేశించినాయి, నీ సంఘంలోకి అడవి పందులు వచ్చేస్తున్నాయి. మంచిగా ఆత్మీయంగా ఎదుగుతున్నాయి సంఘాన్ని. సాతానుగాడు ఎవడో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని పెక్కిలిస్తూ ఉంటాడు. అడవి పందులు వచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని నాశనము చేస్తూ ఉన్నాయి. ఈ దినాల్లో నాశనం చేస్తున్నాయి. ప్రభు అంటున్నాడు, తోటలో ఉన్న చెట్టుని ఎలాగ కాపాడుకోవాలి,
తోటలో ఉన్న చెట్టుని ఎలాగ ఈరోజు మనం కాపాడుకోవాలో వాక్యాంశంలో మనం ధ్యానిద్దాం. ఈరోజు యేసయ్య అయితే మిమ్మల్ని అందరినీ ఎలాగ దీవించాడంటమ్మా, అన్ని జన్లు వెలగొట్టి నాటాడంట. ఆయన నీ చెట్టుకి కాపు వస్తుందా లేదా ప్రతి క్షణము చూసుకుంటున్నాడంట. అంటే దేవుని ఒక ఆశ నువ్వు దీవించబడాలని. అక్కడ ఆశీర్వాదం కనపడకపోతే అక్కడ నిన్ను సరిచేసి అక్కడ ఒక దేవునికి రావాల్సింది నీకు ఇస్తున్నాడు. ఎంత మంచిగా ఎదుగుతున్న ఈ చెట్టుకి ఏమైందంటే అండి, కంచెని తొలగించేసుకున్నావు నీ చేతుల ద్వారా. నీ చేతుల ద్వారా అడవి పందిని నీ ఇంటికి ఆహ్వానించుకున్నావు. నీ చేతుల ద్వారా నీ ఇంట్లోకి, నీ జీవితంలోకి పశువులు వచ్చేసినాయి. పశువులు ఎలాగుంటాయండి? బలహీనంగా ఉంటాయి. అవి ఏం తింటే బలంగా ఉంటాయి? గడ్డి తింటే బలంగా ఉంటాయి. సాతానుగాడు ఎలాగుంటాడు? వాడికి బలం లేదు. నువ్వు ఎప్పుడైతే సాతానుగాడికి నువ్వు చోటిస్తావో వాడు బలవంతుడిగా మారిపోతాడంతే. నిన్ను బలహీన పరుస్తానికే సాతానుగాడు గర్జించే సింహం వల్ల తిరుగుతున్నాడు. నీ ఆత్మీయ స్థితిని ఎలాగ దినాలు నువ్వు కాపాడుకుంటావు? బైబిల్లో కొంతమందిని దేవుడు వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ఎలాగ కాపాడుకున్నారో మనం చూద్దాం. దానియేలు 6వ అధ్యాయము 23వ వాక్యం మనం చదువుదాం. దానియేలు 6వ అధ్యాయము 23వ వాక్యం. రాజు 22 కూడా చదమ్మా. 22, 23. ఇక్కడ చూడండి ఏమంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోష కనపడితేని కనుక ఆయన తన దూతను పంపించి సింహము నాకు ఏ హాని చేయకుండా వాటి నోర్లను ముయించెను. దానియేలు ఒక ప్రార్థన పరుడండి. దినానికి 3 మార్లు ప్రార్థన జీవితం ఉంది దానియేలుకి. ఒక ప్రతిష్ట కలిగిన దైవజనుడు, ఒక ప్రతిష్ట కలిగిన విశ్వాసి ఈ దానియేలు. షడ్రక్ మేషక్ అబేద్నెగో తన స్నేహితులు ఒక దినాన్న ఆ దేశంలో కొంతమంది ఆ రాజ్య పరిపాలన ఉన్నవాళ్ళు ఈ దానియేలు మీద ఏదో ఒక తప్పు పట్టుకోవాలని అనేక విధాలు ప్రయత్నం చేశారు. ఈరోజు సాతానుగాడు నిన్ను ఎక్కడ దొరుకుతావా, ఏ తప్పులో దొరుకుతావా అని చెప్పి వాడు గర్జించే సింహం వల్లే నీ చుట్టూరే తిరుగుతూ ఉంటాడు. దానియేలును కూడా పట్టుకోవాలని చెప్పి చుట్టూరు తిరుగుతున్నాడు. సాతానుగాడు వల్ల కాలేపింది, ఎక్కడ దొరకల. అప్పుడు సాతానుగాడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమనంటే, ఇదిగో ఒక విగ్రహంగా తయారు చేసి, రాజు విగ్రహంగా తయారు చేసి దాన్ని అక్కడ పెట్టి ఎవరైతే దానికి మొక్కరో వాళ్ళు తీసుకొని వెళ్ళి సింహ బోన్లో వేయాలని ఒక తప్పుడు ఆలోచన కలిగి కొంతమంది గుంపు వారు దానియేలు ఏదో ఒక విధంగా ఇరికించాలని ఒక ప్లాన్ వేశారు. దానియేలు దేంట్లో దొరికాడు అంటే ఒక ప్రార్థన చేసే విషయంలో తప్ప ఏ పాపం లేదంట దానియేలు. పాప రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం అండి. అది రాజుగారికి తెలీదు. ఈ దాంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వచ్చి రాజు దగ్గర చెప్తున్నారు, అయ్యా నువ్వు మా దేశానికి గొప్పవాడు అని చెప్పి రాజును పొగిడి నిన్ను కొన్ని దినాలు ఒక విగ్రహంగా చేసి నువ్వే కదా పరిపాలిస్తున్నావు, నువ్వు లేకపోతే దేశం లేదని చెప్పి మంచిగా పొగిడి, ఇదిగో అనేక మంది దేవతలను అనేక మందిగా పూజిస్తున్నారు, ఎవరో మాకు తెలీదు. వీళ్ళు అంటారు, నువ్వే మాకు దేవుడు అయ్యా, నువ్వే మా కంటి ముందు కనపడతావు దేవుడివి అని చెప్పి రాజును పొగిడి రాజును ఒప్పిస్తారు. నిన్ను నీలాగా ఒక విగ్రహంగా తయారు చేయించి వాటికి ఎవరైతే మొక్కరో వారిని తీసుకొని వెళ్ళి ఎక్కడ వేయాలి? సింహ బోన్లో వెయ్యాలని ఒక తీర్మానం పత్రాన్ని ముద్రింపచేశాడండి. ఇది తెలుసుకున్నాడంటే, ఇది తెలిసినా కూడా దానియేలు యథావిధిగా ఎక్కడికి వెళ్ళాడంటే అండి, ప్రార్థన చేస్తానికి వెళ్ళాడంట. యథావిధిగా ప్రార్థన చేస్తానికి వెళ్ళాడు దానియేలు. ఈ దినాల్లో నువ్వు కూడా అపవాదైన సాతాను నీ ఇంట్లోకి ఏ పందిని తీసుకొని రాబోతున్నాడో తెలీదు, ఏ పశువులు నీ ఇంట్లోకి వస్తాయో తెలీదు. నీ ఆత్మస్థితిని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ పరిశుద్ధతని చెడగొడటానికి సాతానుగాడు అనేక ప్లాన్లు వేస్తాడు. వాడు డైరెక్ట్గా రాడు, ఎవడో ఒక రూపంలో వస్తా ఉంటాడు నీ ఇంటికి. కానీ ఎవడు వచ్చినా
దానియేలు ఒక టైం పెట్టుకున్నాడు. ఈ సమయం నుంచి ఈ సమయం దాకా నేను ఎవరితో మాట్లాడినంతే, నేను సృష్టికర్త దేవునితోనే మాట్లాడాలి. ఈ సమయం నుంచి ఈ సమయం నేను బైబిల్ చదువుకోవాలి. ఈ సమయం కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. కొన్ని తీర్మానాలు క్రైస్తవుడి జీవితంలో ఉండాలండి. సాతానుగా నిన్ను ముట్టుకోకూడదంటే, ఇప్పుడు చూడు, ఉద్యోగానికి 9 గంటల నుంచి 4 గంటల వరకు జాబ్కి వెళ్ళాలి. మేము వెళ్ళకపోతే మాకేం రాదు, జీతం రాదు. టైం ఉంది. ఈ టైంలో మేము ఉద్యోగం చేయాలి. ప్రతిదానికి టైం ఉంది. ఉద్యోగం చేసే టైం ఉంది, చదువుకునే టైం ఉంది, కాలేజ్కి వెళ్తానికి టైం ఉంది. మంచిది, ఎన్ని మంచియే. కానీ ఇది కాకుండా సాతానుగాడు నిన్ను, నీ ఆత్మీయ స్థితిని చెడగొడటానికి వాడు ఏ పందికొక్కను పంపిస్తాడో తెలీదు, ఏ పశువుని ఇంటికి వస్తే తెలీదు. దానియేలు అయితే వచ్చేసిన శాస్త్రం ఏంటి, ఈ సమయంలో నుంచి దానియేలు చేసుకునే ప్రేయర్ సమయంలోనే ఆ విగ్రహంగా పెట్టి అదే టైంలో వచ్చి మొక్కాలను పెట్టేశారండి. దానియేలు పట్టించుకోవాలి, వెళ్ళిపోయాడంతే. వెళ్ళిపోయి దేవుని ఆరాధిస్తా, దేవుని స్తుతిస్తా ఉన్నాడండి. వెంటనే ఇది రాజుకి చెప్పారు వచ్చి, అయ్యా అందరూ ఆరాధించారు కానీ దానియేలు మట్టికి నిన్ను తిరస్కరించాడు. దానియేలు వెళ్ళి తన దేవునికి ప్రార్థిస్తున్నాడు అని చెప్పగానే అప్పుడు వీళ్ళందరూ అన్నారు, ఇప్పుడు దానియేలు సింహ బోన్లు వేసానగానే రాజు హృదయం చాలా కలతపడి, అమ్మా ఎంత ప్లాన్ వేసారా అంటే, దానియేలుని సింహ బోన్లు వేస్తానికి చంపుతానికి ఇంత ప్లాన్ వేసారా అని చెప్పి అప్పుడు రాజు గ్రహించుకుంటాడు. కానీ రాజు రాసిన శాసనం తిరిగి మారుస్తానికి లేదండి, ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు రాజు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నువ్వు ఆరాధిస్తున్నవే నీ నిజమైన దేవుడు, నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు, నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు, నన్ను క్షమించు, నేను ఏమి చేయలేను దానియేలు అని చెప్పి దానియేలు ఎదుట రాజు మౌనంగా ఉండిపోయాడు. అంతే. వెళ్ళి సింహబోన్లో వేశారండి దానియేలుని. తెల్లారుజామున పరిగెత్తుకుంటూ వచ్చాడు రాజు. దానియేలు మోకాల మీద ఉండి దేవుని స్తుతిస్తా ఉన్నాడండి, దేవుని ప్రార్థిస్తా ఉన్నాడు, దేవుని మహిమపరుస్తా ఉన్నాడు, దేవుని ఘనపరుస్తా ఉన్నాడు. ఎన్ని రోగములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని నిందలు కలిగినా నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థించడం మానకూడదు, స్తుతించటం మానకూడదు. నువ్వు అది ఎప్పుడు తొలగిపోకూడదు. వస్తుంది ఒక అడవి పంది, రోగం పెట్టే పంది వస్తుంది, బాధలు కలుగుతాయి, దేహానికి రోగం పెట్టిద్ది. అపవాదికుడు అనేక విధాలుగా పోరాడుతూ ఉంటాడు. ఈరోజు నువ్వు నిలబడతావా ప్రభు కోసము? నిలబడగలుగుతావా ప్రభు కోసము? ఈరోజు నువ్వు దానియేలుకి పరిగెత్తుకుంటూ వచ్చి రాజు అంటున్నాడు, దానియేలు మోకాల మీద ఉంటే రాజు వచ్చి దానియేలు ఎదుట సాష్టాంగ పడుతున్నాడండి. హల్లెలూయా. రాజు అంటున్నాడు, దానియేలు నువ్వు క్షేమమేనా అంటాడు. అప్పుడు దానియేలు ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుని ఎదుట నిర్దోషిగా కనబడితేని కనుక ఆయన తన దూతలు పంపి సింహపు నోటుల్ని మూయించేశాడంటండి. నువ్వు కాని దేవునిలో ఉంటే నీకు దేవుడు దేవదూతను పంపిస్తాడు నీ పక్షాన. నువ్వు నిర్దోషిగా ఉన్నావా? ఈ మాట నువ్వు చెప్పగలుగుతావు ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాలము? నేను దేవుని ఎదుట నిర్దోషిగా ఉన్నాను, నన్ను రక్షిస్తానికి సింహాన్ని నోరు మూపిస్తాడన్నమాట. సాతాన్ని నోరు మూపించేస్తాడు. నేను జాగ్రత్త, నీకు ఏ హాని లేదు, నీకు ఏ రోగం కలిగినా ఆ రోగం నేను ఏమి చేయలేదు. వాళ్ళు అడుగుతారు, నీ రోగం నేను చేసిందా అంటారు. నా దేవుని ఎదుట నేను నిర్దోషిగా కనబడితేనే కనుక ఏ రోగం నన్ను ఏమి ముట్టలేదు అంటున్నాడు. చప్పలు కొడతాను మాయమచ్చు. హల్లెలూయా. ఏ మా ఇంకానికి పిల్లలు ముట్టలేదా? ఇప్పుడు ముట్టారు. నేను దేవుని ఎదుట నిర్దోషిగా కనపడతాను, నాకు నా దేవుడు నాకు బిడ్డలనిచ్చాడు. నేను దేవుని ఎదుట నిర్దోషిగా కనపడ్డాను, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఆలస్యమైంది, పోరాటాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. ఏ పంది, ఏ పశువులు నీ జీవితంలోకి రాకూడదు. ఎవరు కూడా నీ ప్రార్థన జీవితాన్ని, నీ అభిషేకాన్ని, నీ వాక్య జీవితాన్ని ఎవ్వరు కూడా నేను పాడు చేయకుండా చూసుకే దినాల్లో ఎవరు పాడు చేయకూడదు. ఈరోజు నేను ఒక సాక్ష్యం చెప్తాను నా గురించి.
అంటే నేను గొప్ప చెప్పుకోవటం కాదు, మీరు చేసిన ప్రార్థనే. నేను 2 నెలల నుంచి ఎర్లీ మార్నింగ్ స్తుతి ఆరాధన స్టార్ట్ చేశాను, ప్రైజ్ అండ్ వర్షిప్ స్టార్ట్ చేశాను. ప్రతి గ్రామానికి వెళ్ళి ఒక టార్గెట్ పెట్టుకున్నా, ఈ సంవత్సరం ముగించే లోపల నా కూడికి వచ్చే వాళ్ళు ఒక్కరు కూడా రక్షణ లేనివాడు ఉండకూడదు, అందరు రక్షించబడాలి. తాగుడు ఉండకూడదు, ఏ వ్యసనం ఉండకూడదు, అందరూ మారాలని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకొని తెల్లారి గట్ల 4 గంటలు లేచి గంట జర్నీ చేయాలి. ఇచ్చల్లో వెళ్ళి వాళ్ళందరూ కూడబెట్టి ఒక విలేజ్ ఒక్కొక్క గ్రామంలో, రోజుకొక గ్రామంలో అందరూ కూడబెట్టుకొని వాళ్ళకి స్తోత్రం చెప్పడం నేర్పిస్తున్నాను అనమాట దేవుని సన్నిధిలో. ఎందుకంటే 1 గంటన్నర సేపు స్తోత్రాలు చెప్పడమే, ప్రార్థన లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు స్తోత్రాలు చెప్తే పరలోకంలో నువ్వు స్తోత్రాలు చెప్తావు, అక్కడ స్తోత్ర ప్రార్థనే, అక్కడ ప్రార్థన ఉండదు. అంటే స్తోత్ర ప్రార్థనలో గొప్ప శక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్తోత్ర ప్రార్థన స్టార్ట్ చేశానో అసలే ఇంట్లో ఒకటి తర్వాత ఒకటి పోరాటాలు, ముగ్గురికి ఇప్పుడు పోరాటం అనమాట. ముగ్గురికి ఒకటి తర్వాత పోరాటాలు. కానీ ఎన్ని వచ్చినా ఆ దేహంలో రోగాలు వచ్చేసినాయి, పోరాటాలు, ఇబ్బందులు, శ్రమలు ఎన్ని వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తుందంటే నా బిడ్డలు కాలేజీకి తీసుకొని వెళ్తున్నాడా, నా బిడ్డలు ప్రార్థన చేపిస్తాను తీసుకెళ్తున్నాడు, ఇటు పరిచయకి తీసుకెళ్తున్నాడు, అన్నిటికీ దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఒకటి తర్వాత పోరాటాలు, చెప్పుకొని బాధలు, వ్యాధులు ఎన్ని ఉన్నా కూడా ఆ స్తోత్ర ప్రార్థనలో ఉన్న ఆనందాన్ని నేను రుచి చూస్తున్నాను. ఈ రోజున రుచి చూస్తున్నానండి. ఆగిపోయిన కార్యాలు, గర్భఫలం లేని గర్భఫలం, అనారోగ్యాలు, తాగుడు మానేట 2 నెలలు ఇది స్టార్ట్ చేసి ఒకటే పెట్టుకున్న టార్గెట్, నేను ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్తే మీ గురించి కూడా అక్కడ వాళ్ళ చేత స్తోత్రాలు చెప్పిస్తున్నా. హల్లెలూయా. నే సంఘాలకి వెళ్తాను, నేను ఎక్కడికైతే నేను అడుగు పెడుతున్నానో అంటే ఏంటి, నా దగ్గరికి వచ్చేవాళ్ళే కాదు, నేను ఎక్కడికి వెళ్ళైతే నేను దేవుని స్వార్థ ప్రకటిస్తున్నానో వాళ్ళన్ని కుటుంబం మీ దగ్గర కూడా, మీ ఇంట్లో కూడా, ఇది కూడా మీ ఇంట్లో కూడా సంవత్సరం ముగించే లోపల అప్పు అనేది మీ ఇంట్లో కనపడకూడదు, వ్యాధులు ఉండకూడదు, తాగుడు అనేది ఉండకూడదు. ప్రతి ఒక్క వ్యక్తి బాప్టిజం తీసుకొని దేవుని సన్నిధిలో నిలబడాలని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను దేవుని సన్నిధిలో. మీరందరూ చేస్తున్న ప్రార్థన దేవుడు నన్ను తీసుకొని వెళ్తున్నాడు. పోరాటాలు వస్తాయి, కానీ ఎన్ని పోరాటాలు వచ్చినా నీకిచ్చిన ఆ కృపని నువ్వు వదులుకోవద్దు. దానియేలు అంటాడు, కానీ దానియేలు అంటే నేను దానియేలులాగా నేను నిర్దోషిని అన్నంత చెప్పి అంత గొప్ప మట్టి కాదు. కానీ దేవుడు ఒక దినాన్ని నన్ను చెప్పిస్తాడు నా చేత, ఆ విశ్వాసంతో పరిగెడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఉండుతా ఈ రోజున ఈ సాక్షిని కాపాడుకుంటామా మనము? సింహము నోరులు మూపిచ్చేస్తాడంట. నువ్వు దేవునికి విలువిస్తే, నువ్వు దేవుని మహిమపరిస్తే, దేవుని ఘనపరిస్తే నీకు రావాల్సిన ఉద్యోగం ఇంకొకరికి వెళ్దు. నువ్వు చదువులో దీవించబడతావు, ఆరోగ్యంలో దీవించబడతావు, ఉద్యోగం నీకు వస్తుంది, అప్పులు తీరిపోతాయి. ఎప్పుడు దానియేలులాగా నువ్వు ప్రార్థన పరుడై ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. దేవుడికి ఒక కంచి వేశాడండి. ఆ కంచిని ఈరోజు తొలగించేసుకున్నాం, మనం అందరం తీసేసుకున్నాం, కంచిని తీసేసాం. కంచిని తీగని ఇంట్లో సినిమాలు, సీరియలు, అబద్ధాలు, భూత మాటలు, నిద్రమొత్తు, వ్యామోహాలు, శరీర సంబంధమైన కోరికలు, ప్రార్థనకు రాకుండా ఇష్టానుసారం జీవిస్తూ కారణం ఏంటి? వచ్చేసినాయి మన ఇంట్లో పందికొక్కలు వచ్చేసినాయి. దేవుడు అంటున్నాడు, ఎందుకు తీసేసావు కంచె, ఎందుకు తీసేసావు అంటున్నాడు. ఈరోజు దేవుణ్ణి అడుగుతావా, మళ్ళీ తిరిగి నాకు కంచి వైపురవా, నన్ను క్షమించు ప్రభా. నేను పందికొక్కలకి చోటిచ్చాను, పశువులకి చోటిచ్చాను, పాడు చేసుకున్న నా జీవితాన్ని, నన్ను నిలబెట్టవా, నా కుటుంబాన్ని అని నువ్వు అడగగలిగితే దేవుడు ఈ దినము ఈరోజు నీకు మళ్ళీ తిరిగి ఆయన కంచి వేస్తానికి ఇష్టపడుతున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజులు 15వ అధ్యాయము, మొదటి రాజులు 13వ అధ్యాయము 24 చదువుదాం. మొదటి రాజులు 13వ అధ్యాయము
24వ వాక్యం చదువు. అతడు బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపేనంటండి. చాలండి. ఒక సింహం ఎదురుపడి ఒక ప్రవక్తని చంపివేయబడింది. ఎందుకు చంపబడబడింది? ఆ ప్రవక్తని ఏం చేశాడో తప్పు. దేవుడు ఒక రాయబారండి, ఒక ప్రవక్త. ఎందుకు చంపబడబడ్డాడు చూద్దాం. 26 చదమ్మా. మార్గముల నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం విన్నప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు అంటండి. అంటే దేవుని మాట వినకుండా తిరగబడి దైవజనుడు అంట. దేవుడు ఏం చెప్పాడు దైవజనుడికి? ఆ దేశంలో దైవజనుడు ప్రవక్త ఉన్నాడు, కానీ దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడలా. ఒక ప్రవక్తని పిలిచలే, ఇదిగో దేశానికి వెళ్ళి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఆ రాజుతో ఈ వర్తమానం చెప్పు. వెళ్ళు, ఎవరి దగ్గర మంచిలు కూడా తాగద్దు, ఎవరి దగ్గర భోజనం కూడా చెయ్యొద్దు, తిన్నంగా వెళ్ళి చెప్పి మళ్ళీ ఇంకొక మార్గంన బయలుదేరి నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడంతే. వెళ్ళాడు, ఆ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా వెళ్ళాడు. ఎవరికి వందనాలు చెప్పలేదు, ఎలాగున్నారు బాగున్నారని వెళ్ళేటప్పుడు ఎవరిని అడగలా. తిన్నంగా వెళ్ళాడు, బాగానే చక్కగా మాట్లాడాడు. రాజును గద్దించాడు, హెచ్చరించాడు. వెళ్తున్నాడు, వేరొక మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రవక్తకి ఈ విషయం చెప్పగానే ఆ ప్రవక్త ఏ మార్గంలో వెళ్ళాడో తెలుసుకొని ఎదురొచ్చాడండి. వచ్చంటాడు ఈ ప్రవక్త, అంటాడు, అయ్యా నువ్వు రాజును గద్దించావంట కదా, దేవుడు చెప్పిన వర్తమానం నువ్వు ప్రకటించావు కదా, నేను విన్నాను, చాలా సంతోషం వేసి, నేను కూడా నీకులాగా ఒక ప్రవక్తనే అన్నాడు. నిజమే, ఇతను ప్రవక్తే అని ఏమంటున్నాడంటే, నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడండి. నేను రానన్నాడు. నేను రాను, దేవుడు నాకు చెప్పాడు, నేను వెళ్ళమన్నాడు. ఎవరింట్లో నీళ్ళు కానీ మంచి భోజనం చెయ్యొద్దన్నాడు అన్నాడు. కానీ ఇతను అన్నాడు, ఏమన్నాడంటే, దేవుడు నాకు చెప్పాడండి. ఏమన్నాడు? దేవుడు నాకు చెప్పాడు, నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టమని, నేను కూడా నీకులాగే ఒక ప్రవక్తని అన్నాడు. కానీ వెళ్ళాడు, భోజనం చేశాడు. వస్తున్నప్పుడు సింహము అతనిని చంపేశాడట. ఏమంటాడండి ఇతడు? యెహోవా మాట వినని తిరగబడిన దైవజనుడు అంట. ఈ రోజున నువ్వు నేను కూడా అనేక వాటి విషయంలో దేవునికి తిరగబడ్డావా లేదా? దేవునికి చెప్పాడు, ఆదివారం పూట గుడికి తిన్నంగా రా అంటే నువ్వేం చేస్తావు? ఆ ఇంట్లో దూరుతూ ఉంటావు. వచ్చేటప్పుడు తిన్నంగా వస్తావా? ప్రార్థనకు వచ్చేటప్పుడు తిన్నంగా వస్తావా? ప్రార్థన అయిపోయిన తర్వాత తిన్నంగా ఇంటికి వెళ్తావా? వెళ్ళా రా మా ఇంట్లో దా, కొద్దిపోతుంది దా, మధ్యలో ఆగుతావు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఆగకూడదు, తిన్నంగా ఇంటి మందిరానికి రావాలంతే. వెళ్ళేటప్పుడు తిన్నంగా ఇంటికి వెళ్ళిపోవాలంతే. ఎందుకు చెప్పనా? నీ ఆత్మీయ స్థితిని పాడు చేస్తానికి ఎవరో రాడు. నీతో ఉన్న సేవకుడే, నీతో ఉన్న విశ్వాసే నీ జీవితాన్ని నాశనం చేస్తానికి వస్తుంది. ఎవరో ఎందుకండి? మీరు చక్కగా తీర్మానం చేసుకున్నాం. 5ంటికి ప్రార్థనలో కూర్చోాలనుకుంది చెల్లె, నేనే మీ ఇంటికి వచ్చా. 5ంటికి కరెక్ట్ టైంలో అమ్మా వందనాలమ్మా అని చెప్పాం. నీకు ప్రార్థన సమయమైంది. నువ్వేమనుకుంటావు? సరే ప్రార్థనే కదా, సేవకుడు దేవునితో సమానం కదా అని నువ్వు అనుకొని నీ ప్రార్థన సమయం నేను దొంగిలిస్తానికి వచ్చి, అది నీకు తెలియదు. కూర్చోబెట్టా, మాట్లాడా, 2 గంటలు మాట్లాడి, ఇంకా నీకు ప్రార్థన సమయం లేదు, పడుకొని పోతావు. కానీ దేవుని మాటకి లోబడిన తిరగబడిన వ్యక్తి వినవు. సేవకుడు వచ్చినా, నీ ఇంటికి ఎవరు వచ్చినా కూడా, నీ ఇంటికి దేవదూత వచ్చినా కూడా, దేవుని ఒక పక్కన పెట్టాలి అంతే. నువ్వు ఎవరితో మాట్లాడటానికి వెళ్తున్నావు తెలుసా? సృష్టికర్తతో మాట్లాడటానికి వెళ్తున్నావు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ఒక ప్రేయర్ టైం పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు నీ ప్రార్థన చేసుకొని లెగుస్తావు. లెగ్గానే ఎవడో ఒకరు వస్తారు చుట్టాలు, పక్కన పడే. ఆదివారం పొడి గుడికి వెళ్ళాలి, నీ వంటను పక్కన పెట్టు, నీ కూరను పక్కన పెట్టు. నువ్వు దేవుని సన్నిధికి టయానికి రాకుండా నువ్వు కూర వండుకున్నావు అనుకోండి, నీకు మోషన్స్ పట్టుకుంటే తెలుసా? సమయానికి ఇక్కడ 9ంటికి ఆరాధన అయితే 9ంటికి రాకపోక వంట వండుకున్నావా, ఆ తిండే నీ కడుపుని పాడు చేసింది. గుర్తుపెట్టుకో, నిజంగా పాడు చేసింది. ఇంక నెక్స్ట్ ఆదివారం నుంచి భయం లేదండి మీకు. దేవుని మందిరం అంటే భయం. ఉద్యోగానికి వెళ్తావా?
హాస్పిటల్కి వెళ్తావా? అన్నిటికీ లేటే, అన్నిటికీ కరెక్ట్గా వెళ్తావు. కానీ దేవుని మందిరంకి వచ్చేసరికి ఒక్కడున్నాడు సమయానికి. ఇంకా నీ దేహానికి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మందిరం రాకుండా నీవింట్లో ఏ పని చేస్తావో అది నీకు దీవెనకరంగా ఉండదంతే, ఉండదు, నిశ్చయంగా ఉండదు అంతే. ఏంటంటే మమ్మల్ని శపిస్తున్నావా అంటాం కాదు. నేను మిమ్మల్ని శపిస్తానికి నువ్వేం విత్తుతావు అది కోస్తావు అంతే. నువ్వు మాట వినని తిరగబడిన విశ్వాసిగా ఉండొద్దు. నీ సేవకుడు ఇక్కడ చెప్పాడు 10:30కి అంతే. నువ్వు 10:30కి రాకపోతే దేవుని సేవకుడు తిరగబడిన వ్యక్తివి. నువ్వు అన్నిటికీ ముందుకెళ్తావు. మరి ప్రార్థన విషయంకి వచ్చేసరికి నీ బిడ్డలు ఎలాగున్నారు, నువ్వు ఎలాగున్నావు? ఈ రోజున నిర్లక్ష్యంగా ఉన్నావా? సింహము చంపేస్తుంది నిన్ను, జాగ్రత్త. సింహానికి అప్పగిచ్చేస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు, జాగ్రత్త. ఈ రోజున అప్పగిచ్చేలా చెప్పండి, అప్పగిచ్చేలా? ఇప్పుడు పడుతున్న బాధలు చాలవా? చిన్న పాపమేనండి, టయానికి రాకపోతే పాపం. అది నేను ఎంత దారుణంగా నలిపేస్తుంటే సాతాను నీకు తెలియకుండా నలిపేస్తాయి. చూసా, తిరగబడిన దైవచ్చుడంట. ఇంకా సీరియల్ చూస్తున్నావా? నువ్వు తిరగబడుతున్నావు దేవునికి. ఇంకా సినిమాలు చూస్తున్నావా? దేవునికి తిరగబడుతున్నావు నువ్వు. ఇంకా నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా నిద్ర మొత్తుగా ఉన్నావా? నువ్వు తిరగబడుతున్నావు దేవునికి. నేను సింహాన్ని మింగేస్తుంది, జాగ్రత్త. చంపేస్తుంది ఒక రోజున. అంటే చంపేటమేంటి తెలుసా? నువ్వు బతికే ఉన్నావు కానీ ఆత్మీయంగా చచ్చిపోయావు. ఈ రోజున ఎండిపోయింది నీ జీవితం. గుడికి అలవాటు ప్రకారంగా వచ్చావు, కానికి స్పందిస్తున్నావు. 1 గంటైనా వేకుజోన్లు ప్రార్థిస్తున్నావా? 1 గంటైనా బైబిల్ చదువుతున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? ఈ రోజున తోటలో ఉన్న చెట్టు ఎలాగుండాలి? కాపునిచ్చే చెట్టుగా ఉండాలి. సమయములైన అసమయములైన ఆ చెట్టు ఎప్పుడు కాపునిస్తున్నాడు. రోగం వచ్చినా, పోరాటాలు వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా స్తోత్రం చెప్తూనే ఉండాలి. అది ఆ చెట్టు దేవునికి. అలాగుంది నీ చెట్టు. ఎలాగ నీ చెట్టుని ఈ రోజు నువ్వు కాపాడుకుంటున్నావు. ఈ రోజున 2 తిమోతి 4:17 వాక్యం మనం చదువుదాం. 2 తిమోతి 4:17. అయితే నా ద్వారా సువార్త పరిపూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తము అన్ని జనులందరూ ఇని ప్రభు నా ప్రక్కనే నిలిచి నన్ను బలపరచునుగాక. నేను సింహము నోటి నుండి తప్పింపబడుతుంది అంటండి. హల్లెలూయా. సింహాలంటే ఎవరో కాదు. ఏ సింహాలు? ఇప్పుడు టైగర్ కావు. అది కాదు సింహం అంటే. సాతాన్ అంటే ఎవడో డైరెక్ట్ ఖరాడు, ఎవళ్ళొక దూరొస్తాడు. సింహము నోటి నుంచి తప్పించాడంట. ఎందుకు? యేసుక్రీస్తు సువార్తని సంపూర్ణముగా బోధిస్తానికి. పౌల్ని చంపుతానికి చూస్తున్నారు, కొడతానికి చూస్తున్నారు, ఏడ్చబడతానికి చూస్తున్నారు. కానీ పౌలు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళి నన్ను ఈ సువార్తను సంపూర్ణంగా చేసేదానికి నన్ను కాపాడుతున్నాడు. సింహము నోట్ల నుంచి నన్ను దేవుడు తప్పిస్తున్నాడు అంటాడు. కారణము, పౌలు ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. పౌలు ఎప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉంటాడు. పౌలు స్తుతిస్తే సంఖ్యలు తెగిపోయినాయి అంట. మరి నీ సంఖ్యలు తెగిపోవాలంటే ఈరోజు వేకుజాము లేచి నువ్వు ప్రార్థించాలి. వేకుజాము లేచి నువ్వు దేవునికి స్తోత్ర ప్రార్థన చేయాలి. దేవుని చిత్తమైతే అయ్యగారిని పర్మిషన్ అడిగి మీ సంఘంలో కూడా 5 to 6:30 దాకా స్తోత్ర ప్రార్థన పెడతాను నేను నెలకొకసారి. హల్లెలూయా. ఎందుకంటే మీరు మీ ప్రార్థన బట్టి మేము బతికేమండి. మీ ప్రార్థన బట్టి మా కుటుంబీల క్షేమంగా ఉన్నాయి. ఎందుకంటే నేను బాగానే ఉన్నా, నా బిడ్డలు బాగున్నా, అప్పు లేదు, మేమంతా హ్యాపీగా ఉన్నామండి. కానీ నేను వెళ్తున్న ప్రాంతంలో ఆ కుటుంబంలో ఆ ప్రజలను చూసినప్పుడు తాగుల్లోనూ, అప్పుల్లోనూ, ఉద్యోగం లేక, పిల్లలు లేక, సంవత్సరాల కొద్ది గుడికి వస్తూనే ఉన్నారు. ఒక విడుదల లేదండి ఆ కుటుంబంలో, ఒక ఆశీర్వాదం లేదు ఆ కుటుంబంలో లేదు. అందుకని దేవుణ్ణి అడిగి, కృపను అడిగి, నాకు చాలా శక్తికి మించిందండి ఈ ప్రయాణం. ఎందుకంటే ఉదయం 4 గంటలకు వెళ్ళి
మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 7:30, 8 అయింది. మళ్ళీ స్కూల్కి అంటేనే పరిగెత్తాలి. రోజుకు పడుకునేది 2 గంటలు 3 గంటలే. ఊపేస్తూ ఉంటుంది నిద్ర. దేవుని అడుక్కొట్ట నిద్ర తీసేయ్యా అని ఈ సంవత్సరం నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా, అది నేను రీచ్ అవ్వాలంతే. దేవుని కృపను పట్టి ఎన్ని సింహాలు వచ్చినా దేవుడు నన్ను తప్పించిన కాక. ఆమేన్. మీ ప్రార్థన పట్టి దేవుని చిత్తమైతే ఎక్కడైనా ఒక స్తోత్ర ప్రార్థన పెడతాను మీ అందరికోసం. నెలకొక్కసారైనా, ఎందుకంటే మనం అందరం కలుద్దాము. ఇదిగో ఈ ప్రాంతం మొత్తం దేవుని మందిరానికి రావాలి. ఇక్కడున్న కోటర్స్ అందరూ దేవుని సన్నిధికి రావాలి. అందరూ దీవించబడాలి. మీ కుటుంబంలో ఆశీర్వాదం చూసి అనేక మంది ప్రభు సన్నిధిలోకి రావాలి. అది నా కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రెండో పాయింట్ మనకు వద్దాం. ఫస్ట్, సింహము నోట్ల నుంచి తప్పించాడు దేవుడు. తప్పించబడాలంటే ఏం చేయాలో దేవుడు చెప్పి. ఇప్పుడు రెండోది చూద్దాం, తోటలను చెట్టుని ఎలా కాపాడుకోవాలో. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వాక్యం మనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వాక్యం. ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను నీకు నేను అధికారము అనుగ్రహించు. తోటలో ఉన్న చెట్టుకి సింహం మీద అధికారం ఇస్తాడు నీకు. తోటలో ఉన్న చెట్టుకి పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, కానీ అంటున్నాడు నీ శత్రువు మీద నీకు నేను అధికారం ఇచ్చానంటున్నాడు. పాము అనగా ఏం పాము? కట్ల పాము కాదు, నాగు పాము కాదు. ఏమండి? ఐగా పాము అంటే ఏ పాము అంటే సాతాను. సాతానంటే పాము వలె. ఎవరిని ఫస్ట్ పాము ఎవరిని మోసగించింది? ఆదామని అవ్వమని మోసగించింది. పాము అంటే మోసము చేసే ఆత్మ. తేలు అంటే తేలు కొడితే ఎలాగుంటుంది? విపరీతమైన బాధ ఉంటుంది. బాధించబడతారు కొంతమంది. అంటే బాధించే వ్యక్తులు నీ దగ్గరికి వస్తారు, మోసం చేసే వ్యక్తులు నీ దగ్గరికి వస్తారు. ఈరోజు అంటారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఎంతమంది మోసపోయారు. ఏమండి? అయ్యో నా భర్తను చేసుకొని మోసపోయానండి అంటారు. నా భార్యను చేసుకొని మోసపోయానండి, నా కొడుకు నన్ను మోసం చేశాడండి, నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు. అనేక విధాలుగా మనము ఈ మోసం అనే మాట రోజులో చాలాసార్లు వాడుతూ ఉంటాం. అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు తోటలో చెట్టువైతే నువ్వు మోసపోవు. హల్లెలూయా. నువ్వు మోసపోవు, నీకు అధికారం ఇస్తున్నానంటున్నాడు దేవుడు. సాతానుగా నీ దగ్గరికి వచ్చి నిన్ను పొగుడుతాడు. చూడండి, అవ్వమ్మను పడేసింది దేంట్లో? మోసం చేస్తున్నాడు. బా ఎంత అందంగా ఉన్నావు అమ్మా, ఎంత చక్కగా ఉన్నావు, ఎంత బ్యూటీగా ఉన్నావు, ఎంత పెద్ద బా ఏం పాడుతున్నావు అక్క. అదే పాము, అదే పాము నేను వచ్చి, అక్క బా నీ స్వరం ఉంది అక్క, ఎంత చక్కగా పాడుతున్నావు, ఎంత బ్యూటీగా ఉంది, ఎంత డ్రెస్. అదే పాము, వాళ్ళ పాము ఉంది, జాగ్రత్త. నిన్ను పొగుడుతున్నారా అంటే, నీ పాటని, నీ అందాన్ని, నీ భక్తిని పొగుడుతున్నారా అంటే వాడు పాములు అంటాడు, జాగ్రత్త. నిన్ను మోసం చేస్తున్నాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడంట. అప్పుడేమో తెలుసాక, బాగా పాడు, దేవునికి స్తోత్రం, జాగ్రత్తకి వెళ్ళి ప్రార్థన చేసుకో, నువ్వు ఎక్కడ ఏ గర్వం రాకూడదు నీలో, జాగ్రత్త చూసుకుని భక్తిని జాగ్రత్త కాపాడుకో అని చెప్తారు. పొగిడేవాడి కాదు మనకు కావాల్సింది. ఓకే, నేను గణపరచాలి, ఒకరు గణపరిచి నెక్స్ట్ ఏం చెప్పాలంటే, జాగ్రత్త, నీ ఆత్మీయ స్థితిని జాగ్రత్త కాపాడుకో, బాగా ప్రార్థనలో ఉండు అని చెప్పేవాడే నిజమైన వ్యక్తి. పాము బయలుదేరింది ఈ రోజున మన జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిని పాడు చేస్తానికి సాతాను. చూడండి, 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వాక్యం. రెండో కొరింథీ 11వ అధ్యాయము 2వ వాక్యం. ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకగాను ఒక్కనే పురుషునికి అనగా క్రీస్తుకు నిన్ను సమర్పించవలనని నిన్ను ప్రదానము చేసి, కానీ సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు
మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమోనని భయపడుతున్నాడంటండి సంఘ కాపరి. పౌలు భయపడుతున్నాడంట. నిన్ను దేవునికి ప్రదానం చేశాడు. ఇప్పుడు బాప్టిజం తీసుకోగానే నీకు దేవునికి ప్రదానం చేయబడ్డావు. ఇప్పుడు పెళ్లి కుమార్తెగా మార్చబడాలి. నువ్వు మార్చబడాలిరా అంటే నువ్వు ఎక్కడ మోసపోతావో పౌలు అంటున్నాడు. అవ్వమ్మని ఎలాగ సాతాను మోసం చేశాడో, పవిత్రతను తొలగించాడు, దేవుని మీద ఉన్న ప్రేమను తొలగించేశాడు అవ్వమ్మకి. అలాగే మిమ్మల్ని కూడా సాతాను గడి ఎక్కడ ఆయనలో నుంచి దూరపరుస్తాడేమో, పవిత్రతను తొలగిస్తాడేమో దురాత్ముడు అని చెప్పి దైవజనుడు గడగడ వణుకుతా ఎల్లప్పుడూ మీకోసం కన్నీరు కారుస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి సేవకుల మధ్య మనం ఉండాలండి. అంటే నీ గురించి, నీ సేవకుడు నీ పవిత్రత గురించి, నీ సరళత గురించి, నిన్ను దేవుణ్ణి ఒక పండి కుమారుడిగా సిద్ధపరిచి ఒకే దేవునికి నిన్ను కన్యకగా పవిత్రంగా ఆయనకి సమర్పించాలని ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున బాధించే వాళ్ళు ఉంటారు, మాటలతో బాధిస్తారు, గాయపరుస్తారు నిన్ను. దేవుడు అంటున్నాడు, అధికారం ఇచ్చా, శత్రువు మీద నీకు నేను అధికారం ఇచ్చా. నీ చదువు నిన్ను బాధిస్తుందా, నీ రోగం నిన్ను బాధిస్తుందా, నీ అప్పులు నిన్ను బాధిస్తుందా, నీ భర్త నిన్ను బాధిస్తున్నాడా, అధికారం ఇచ్చాడు సాతాను మీద. భయపడద్దు, అధికారం ఇచ్చాడు. స్తోత్రం చెప్పు దేవునికి. గొప్ప విడుదల పొందుకుంటావు, గొప్ప దీవెన నువ్వు పొందుకుంటావు అంటున్నాడు. ఇంకా శత్రువు మీద, ఇంకా మనకి ఎవరో శత్రువులు ఉన్నారు చూద్దాం. ఇంకా శత్రువు ఏంటి? లూకాసు వార్త 10వ అధ్యాయము 4-5 వాక్యం చదువుదాం. ఇంకా మనకేమేమి శత్రువులు ఉన్నాయో చూద్దాం. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు, త్రోవలో ఎవరినైనాను అడగవద్దు, ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు చాలండి. ఇక్కడ 4 కార్యాలు ఉన్నాయి. ఏంటి? సంచి. ఫస్ట్ సంచి అనగా ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది పర్స్ అంటుంది. అంటే సంచిలో ఏముంటాయి? రాళ్ళు ఉన్నాయా? ఆ రాళ్ళు పెట్టుకుంటాడా? ఆ పర్సులో ఏం పెట్టుకుంటారు? డబ్బు. జాగ్రత్త, డబ్బు అనే మనసు నీకు ఉండకూడదు. జాల అంటే వస్తువుల మీద నీకు ప్రేమ ఉండకూడదు. చెప్పులు, కాస్ట్లీ చెప్పులు వద్దు. నీ కైట్ల మీద నీకు మనసు ఉంచుకోవద్దు. బయటికి వెళ్ళేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కూర్చున్న ప్రశ్న అడగద్దు. రోడ్డు మీద కూర్చున్నవాడు ఉంటాడు, అక్క బాగున్నావా అని అడగద్దు. నేను చెప్పట్ల, బైబిల్ చెప్తుంది. సాయంత్రం అవగానే చాలు అరుగుల మీద కూర్చుంటారు. ఆ పెజ్జనిపేట బాప్టిస్ట్ పాలు అంతా చూస్తూ ఉంటా. మనోలే ప్రార్థనకు వచ్చాలి, అరుగుల మీద కూర్చుంటారు. ఎవరు మళ్ళీ? ప్రార్థన చేసే వ్యక్తులే అరుగుల మీద కూర్చొని వందనాలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని అసలు పలకరించద్దని బైబిల్ చెప్తుంది. ఎందుకు చెప్తుంది? మోసం చేస్తాడు ఆడు సర్పము, జాగ్రత్త. వాడు తేలు, నేను బాధిస్తాను, జాగ్రత్త. నీకు శత్రువు మీద నీకు దేవుడు ఏం చేశాడంటమ్మా? జయమిచ్చాడంట. తీసుకెళ్ళదంట. డబ్బు కావాలండి, డబ్బులు కావాలి, వస్తువులు కావాలి, కాలుకి చెప్పులు కావాలి, ఎన్ని కావాలి, మనుషుల్ని పలకరించాలి, ఎన్ని కావాలి. కానీ ఎంతలో ఉంటే అంతే జాగ్రత్త, ఎంతంటే అంతే జాగ్రత్త. ఆదివారం గుడి ఉంది, చర్చి మానేసి డబ్బు కోసం పరిగెత్తద్దు. డబ్బు మీద నీకు మనసు ఉండకూడదు అని దేవుడు ఇక్కడ మనకు వాక్యంలో క్షుణ్ణంగా చెప్తున్నాడు. చూడండి, ప్రసంగి 10వ అధ్యాయము 20 వాక్యం. ప్రసంగి 10వ అధ్యాయము 20 వాక్యం. చదమ్మా. నీ మనసునందైనను రాజును శపించవద్దు, ఐశ్వర్యంతుని శపించవద్దు. ఏలేనగా కనుపోవును. చదమ్మా.
ఆ. కనపడను. ధనము అన్నిటికీ అక్కడికి, అంటే ధనం ఇక్కడ ఉంటుంది, అంటే మనకి అక్కడిగా కావాలి, ధనము కావాలి, ఎంత కావాలో అంతే. మనం దాని మీద మనకి మనసు ఉండకూడదు, ఏదైనా లిమిట్గా ఉండాలి. యూదాకి దేవుడు ఏమి ఇచ్చాడండి? డబ్బు సంచిని ఇచ్చాడు, వాడుకోమని ఇచ్చాడండి. ఇంకా తీసుకుపోయాడు. ఏం చేశాడు? అసలు విచిత్రం చేశాడండి, యేసు ప్రభునే పట్టించేయాలనుకున్నాడండి. దేవుడైతే యూదాకి డబ్బునిచ్చాడండి, డబ్బునిచ్చాడు. ఇంక యూదా ఏం చేశాడు అంటే 30 వెండి నాణాలకి అమ్మేశాడండి యేసు ప్రభుని. ఈరోజు నువ్వు కూడా దేవుని అమ్మేస్తున్నావా? దేవుని అమ్మేస్తున్నారండి. ఈరోజు నా క్రైస్తవులకి ఒక బాగా బ్యాడ్ హ్యాబిట్ అయిందండి. మీరు బాధపడినంటే ఒక విషయం చెప్తా. సేవకులు బాగలేకపోతే మీ ఇంటికి రావాలని కోరుకుంటావు, మంచిదే. ఆదివారం పూట గుడికి రావచ్చుగా, హాస్పిటల్కి వెళ్తున్నావుగా, లేకపోతే ఎక్కడికైనా పరిగెడుతూ ఇన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతా, వీడు కాకపోతే ఇంకోటి ఒపీనియన్ తీసుకుని తిరుగుతున్నావుగా. ప్రార్థనకు రామంటే నీరసం అంటావు, మోషన్స్ అంటావు, కడుపులో నొప్పి అంటావు, ఆ నొప్పి అంటావు. కానీ సేవకుని మటుకు నీ ఇంటికి రావాలి, నువ్వు మటుకు రావు ఇక్కడికి ప్రార్థనకి. అసలు దేవుని మందిరానికి వస్తేనే నీకు స్వస్థత కలిగిద్ది. అలవాటు అయిపోయింది ఈ రోజున క్రైస్తవులకి సేవకులు ఇంటికి పిలిపించుకోవటం. తప్పు కాదండి, కానీ నువ్వు దేవుని మందిరం రాకుండా మిగతా వాటి అన్నిటికీ వెళ్తున్నావు. అప్పుడు మాకు ఎలాగుంటుంది? మాకెంత బాధ ఉంటుందండి. నాలంటాడైతే అయ్యగారు అయితే ఎన్నిసార్లు తిరుగుతాడు. నాలాంటి మనస్తత్వం కలిగితే ఏమైందంటే అసలు ఫోన్ కూడా చేయని తెలిసి అతను వచ్చేస్తే నాకు కోపం. ప్రార్థనకి రారు కానీ వీళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. వాడు ఒక 4 గంటలు కూర్చోబెడతాడు ఆ బల్ల మీద, ఆ చక్క బల్ల మీద పడుకుంటాం. మళ్ళీ ఇక్కడ వచ్చి పడుకో, చైర్లో కూర్చో. దేవునికి స్వస్థత ఇచ్చి పంపిస్తాడు. వాడు పిలిచినప్పుడే వెళ్ళాలి. ఆ నర్సుతో చెప్తావు, అమ్మ బాగలేదు, అమ్మ కూర్చో, చాలా మంది కూర్చో తోస్తూ ఉంటారు. ఎక్కడైతే దేవునికి విలువ లేదండి. డాక్టర్లకు ఇచ్చిన విలువ, టాబ్లెట్లకి ఇచ్చిన విలువ ప్రభుకి విలువే లేదు. ఒక్కొక్కసారి నాకు మనసు వస్తుంది, చీలికి ప్రార్థన చేయకూడదు ఎత్తను, కానీ మళ్ళీ భయం వేస్తుంది. మా ఇంట్లో మళ్ళీ ఎవరికొకరు పెడతాడు దేవుడు, ఎందుకులే గోళ, వీళ్ళు ఎట్టబోతే పోయలే అని చెప్పి భయం వేసి ఫస్ట్ వచ్చేస్తాయి. ఎత్తను కూడా ఫోను, రానని చెప్తా, నాకు సమయం లేదు పో అంట, కానీ మళ్ళీ వెంటనే వెళ్తా, మనసు మార్చుకొని వెళ్తా. ఎందుకంటే భయంగా మళ్ళీ నాకేదో జరిగిందనుకో, ఎందుకు ఆ బాధని మళ్ళీ పీక్కోలేను. కానీ దేవుడైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. అలా ఉండద్దు. సేవకుల్ని అలా వాడుకోవటానికి చూడద్దు. ఎందుకంటే ఈ లోకంకి ఇచ్చిన విలువ దేవుని సన్నిధికి ఇవ్వండి. దేవుని మందిరంలోకి రండి. సంఘమంతా ప్రార్థించేస్తే కట్లు తెగిపోతాయండి. అపవాది కట్లు తెగిపోతాయి. ఈ రోజున గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. సాతాను మీద నీకు జయము అనుగ్రహిస్తాడు, డబ్బు మీద జయము అనుగ్రహిస్తాడు. ఈ రోజున డబ్బు ఆశ ఉందా? డబ్బు మీద ఆశ వద్దండి. యూదా ఉరి పెట్టుకొని చనిపోయాడు. ప్రభు సన్నిధి విడిచిపెట్టి డబ్బుని ప్రేమించాడు, చనిపోయాడండి, చనిపోయాడు. ఒక రోజున యాకోబు తన బిడ్డలందరికీ, యాకోబు తన కుమార్తె చెప్తే ఐగుప్తులో ఆహారం దొరుకుతుందని చెప్పగానే అక్కడ యేసేపు పరిపాలిస్తూ ఉన్నాడు. తర్వాత యేసేపు ఏం చేశాడంటే వాళ్ళ గోను సంచిలో వాళ్ళకి ఆహారం నింపి వాళ్ళు ధనం ఇచ్చారు. ఎవరెవరైతే ధనం ఇచ్చారో మళ్ళీ ఆ ధనం అంతా ఏం చేశాడంటే వారి గోను సంచిలో పెట్టేశాడు. అది ఎవరికి తెలియదు. ఇంటికి వెళ్ళగానే యాకోబు తన బిడ్డలందరూ అది ఓపెన్ చేయగానే దాంట్లో ఏం కనపడిందంటే వాళ్ళు ఇచ్చిన ధనము దాంట్లో కనపడిందండి. వాళ్ళు కనపడగానే వాళ్ళకి ఏం కలిగింది తెలుసా? నీకు నాకు కనపడితే నిజంగా చెప్తాం, అదే డబ్బు కానీ నీ గోను సంచిలో పెట్టి పంపిస్తే మీరేమంటారు? దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా, హల్లెలూయా, ఏం స్తుతిస్తాం, రాజు అంత గొప్పవాడండి, నువ్వు ఇచ్చిన డబ్బు మా దాంట్లోనే పెట్టి పంపించాను అంటారు. కానీ వీళ్ళైతే ఏం చేశారు తెలుసండి? అది చూసి భయపెట్టారంట. అది చూసి ఆ గోను సంచిలో చూసి ఆదికాండం 42:35 ఉంటుంది. ఆదికాండం 42:35 ఉండెను.
భయపడ్డారంట. చాలండి, వాళ్ళకి ఏం కలిగిందంటండి? భయం కలిగిందంట. ఈరోజు నీకు ఆ భయం ఉందా? నీది కాని డబ్బు నీ దగ్గర ఉంటే నువ్వు భయపడుతున్నావా? రోడ్డు మీదే అంత బంగారం దొరికింది ఏమండి, తీసుకుంటావా? తీసుకోవా? దేవునికి స్తోత్రం చెప్పి తీసుకుంటాం. అదే 10 రూపాయలు అయితే, ప్రభా బ్రదర్ గారు చెప్పారు ఇది నాది కాదు డబ్బు అని వెళ్తాం. అంతకు మించి ఇంకో కొద్ది ముందుకు వెళ్ళగానే దేవుడిని పరీక్షిస్తాడు, ఇంకొక 100 వేస్తాడు బయట. తీసుకుంటావు లేదని, 100 కూడా జయించావు, బంగారమే వేస్తాడు, తీసుకుంటావు లేదని. ఉచితముగా ఏది ఇచ్చినా కూడా మనము తీసుకొని, గవర్నమెంట్ ఇస్తేనే మనం తీసుకుంటున్నాంగా ఉచితంగా. మరి ఏం చేస్తాం? కష్టపడకుండా గవర్నమెంట్ మనకు ఉచితంగా ఇస్తుంది. అసలు ఉచితం అనేదే తప్పండి. బైబిల్ వాక్యం ప్రకారంగా ఏదైనా కష్టపడి సంపాదించిందే అది నీది, అంతే. వాళ్ళంతా రాజకీయ నాయకులు అంతా నీకు ఉచితంగా ఇస్తుందంటే వాళ్ళు స్వార్థం కోసమే నీకు ఇస్తుంది. మరి వాళ్ళు నీకు ఉచితంగా ఇల్లు ఇచ్చాడు, అది నీది అసలు? ఆ ఇల్లు ఉచితంగా ఇచ్చాడు, మందేనా? కాదు. మనకెందుకండి ఉచితము? మనకెందుకండి ఆ ఎన్ని ఉచితంగా ఇచ్చేది? ఎందుకండి? నీకు దేవుడు బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు పని చేసుకోవటానికి. వీళ్ళు చూడండి, వాళ్ళు రోకలిచ్చి కొనుక్కుని అదే రోకలు భయపడ్డారు. ఈరోజు మనకి వద్దండి, దేవుడు నీకు ఇస్తాడు. వాళ్ళు ఇచ్చే 2 రూపాయల కిలో బియ్యం కాదు, వాడు ఇచ్చే రూపాయి కార్డు కాదు, వాళ్ళు ఇచ్చే ఇంటిల్లు బొట్టిల్లు దాంట్లో మన శవం కూడా సరిపోదు. ఆ ఇంటి కోసం ఇప్పుడు ప్రాకులాట గొడవలు ఎందుకంటే? ఆ ఇల్లు గవర్నమెంట్ ఇచ్చేదంతా సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఇస్తాడు. నిన్ను పేదరికంలో నుంచి గొప్పవాడిగా చేస్తాడు. నీకు అనారోగ్యం నుంచి దేవునికి మంచి ఆరోగ్యంతో నింపుతాడు. దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడు. నీ తాగుబోతే భర్తను దేవుడు మారుస్తాడు. నేను ఎలాగ దీవిస్తాడో తెలుసా? నీవే అనేక మందికి సపోర్ట్ చేసే విధంగా దేవుడు నన్ను నిలబెడతాడు. హల్లెలూయా. నిజమైన సేవకులుగా మనం ఏ రూపాయి కూడా ఉచితంగా ఆశపడద్దు. ఏది మనకొద్దు. దేవుడు నీకు అంతకంటే గొప్పది నీకు ఇస్తాడు, అంతే. నాకు నా దేవుడు ఇవ్వాలి, అంతే. నాకు నా దేవుడు ఇవ్వాలంటే మన దేవుడు ఎవరు? జగన్ గారా? ఆయన ఇప్పుడు దేవుడు అంట. అందరింట్లో బొమ్మలు పెట్టుకున్నారుగా, మనం పెట్టుకోవచ్చా? మన రాజకీయ నాయకులకు ప్రార్థన చేయొచ్చు, అంతే. ఈరోజు మన ఇంట్లో వాళ్ళ ఫోటోలు ఉండకూడదండి. ఈరోజు క్రైస్తవుల ఇంట్లో అందరింట్లో ఆయన ఫోటో ఉందండి. వాళ్ళకి ఒక మారు మనసు లేదు, రక్షణ లేదు. వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తారు, ఒక్క నిమిషమేనా? వాళ్ళంతా ఎవరండి? మనం ఇచ్చే డబ్బుల మీద వాళ్ళు బతుకుతున్నారు, మీ కష్టార్జితం మీద వాళ్ళు బతుకుతున్నారు, తెలుసా? దేవుడు అంటున్నాడు, మనసు పెట్టుకోవద్దు డబ్బు మీద, జయాన్ని పొందుకో. వస్తువుల మీద నీకు జయము కావాలి. ఆఖరిగా 3వది యోహాను సువార్త 6వ అధ్యాయము 12-13 వాక్యం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 12-13. మీరేంటి అయ్యగారు, మీకేం గవర్నమెంట్ జాబ్ ఉంది? ఒకసారమ్మా, మీకేం అయ్యగారు గవర్నమెంట్ జాబ్ ఉంది, నెలకు 70,000 సంపాదిస్తారు, మీరేం తీసుకోవద్దు అంటారు, మీరేం ఇస్తారా చెప్పు అని అంటారు. కానీ సృష్టికర్తని ఇస్తాడు. వాళ్ళు ఇచ్చేది కొద్దిగే, అది కూడా దాంట్లో నాణ్యత ఉండదు, దాంట్లో కూడా మోసం ఉంటుంది. కానీ మన యేసే ఇచ్చాడు అనుకోనండి, అది అసలు వేరేగా ఉంటుంది. చదవమ్మా. తృప్తి కలిగి తినిన తర్వాత ఏమీ నష్టపోకుండా చెప్పాను కాబట్టి భుజించిన తర్వాత మిగిలిన పోగు చేసి 12 గంపలు నింపిరి. చెప్పుకొని అంటే తోటలో ఉన్న చెట్టుకి ఏం కలగదండి ముట్టగా? ఏ సింహం వచ్చిన నిన్ను ముట్టలేదు. రెండోది, తోటలో చెట్టుకి పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, ఏ నష్టము ఏంటంటే శత్రువు మీద నీకు జయం ఉంది. మూడోది, తోటలో చెట్టుకి ఎలాగుంటుంది? దేవుడు కాపుదల కలిగిన ఆ చెట్టుకి ఎలాంటి అధికారం ఉంది తెలుసా? ఏ నష్టము నీకు ఉండదంట. హల్లెలూయా. నీ జీవితంలో ఏ నష్టము వాటిల్లదు, ఏ నష్టం ఉండదంట. ఎందుకురా? అక్కడ యేసయ్య ఉన్నాడు నీ ఇంటిలో.
గంప అనగా ఏం తెలుసండి? సంఘములో, నువ్వు సంఘములో ఉంటే గంప, ఆ గంప ఇది ఒక గంప అనమాట, సంఘము. ఈ సంఘములో నువ్వు ఉంటే నీకు ఏ నష్టమో వాటిల్లదు. వాక్యానుసారంగా జీవిస్తా, వాక్యానుసారంగా నడుచుకుంటా, దేవుని యొక్క శక్తిని పొందుకొని, ప్రభు కృపను పొందుకొని నువ్వు నడుస్తున్నప్పుడు, ఆ గంపలో ఉన్నప్పుడు పిల్లిలాగా దుర్బోధలు ఈ రోజున అనేక బోధలు బయలుదేరినాయి. ఈ రోజున సువార్త ఉంది, ఉపదేశం ఉంది. ఈ సువార్త అంటే ఏంటంటే, యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది హీలింగ్స్ జరిగినాయి, డెలివరెన్స్ జరిగినాయి, ఆరోగ్యాలు, అప్పులు తీరిపోయినాయి, పెళ్ళిలేనాయి, ఉద్యోగాలు వచ్చేసినాయి, అన్ని తీరిపోయినాయి. లక్షల మంది వచ్చేసారండి. అసలు ఖాళీలో పెడతానికే స్థలం లేదు. ఇంకా యేసు ప్రభు ఏమనుకున్నారంటే, ఓహో వీళ్ళందరూ వచ్చేసారు, ఉపదేశం చెప్పటం స్టార్ట్ చేశారండి. ఉపదేశం చెప్పినప్పుడు ఒక్కడు కూడా లేడండి, అందరు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఇది చాలా కఠినముగా ఉంది, ఇది చాలా కఠినముగా ఉంది, 4ంటికి లెగాలి, కఠినంగా ఉంది, రోజు ఉపవాసాలు ఉంది, కఠినంగా ఉంది, శుక్రవారం రావాలి, శనివారం రావాలి, ఆదివారం రావాలి, కఠినంగా ఉంది. అమ్మో ఈ బోధలు చాలా కఠినంగా ఉంది, ఏంటి ఇది వద్దంటాడు, వద్దంటారేంటి, ఇలా జీవించాలి, అలా జీవించాలంటారేంటి, ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటి, కఠినంగా. అందరూ వెళ్ళిపోయారండి. అప్పుడు యేసు ప్రభు అంటాడు, శిష్యులు కూడా, మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, పేతురు అంటాడయ్యా, ఇది నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళే మాటలు అంటే. చప్పలు కొట్టి దేవునికి గట్టిగా. అందరు ఈరోజు దేనికి అలవాటు పడ్డారు తెలుసా? సువార్తకి అలవాటు పడ్డారు. హీలింగ్స్ కోసం, స్వస్థతల కోసం, ఆరోగ్యం కోసం, డబ్బు కోసం, ఇల్లులు కట్టుకోవాలి, ఇదే బోధ. పరలోక రాజ్యం కోసం సిద్ధపడాలంటే ఉపదేశము కావాలి నీకు. ఉపదేశం లేకపోతే నువ్వు ప్రభువు అక్కడికి ఎత్తబడలేవు. ఈ రోజున మరి నువ్వు దేవుని కోసం నిలబడతావా? అయ్యగారు, ఒక నెల ఒకసారి మీ సంఘంలో, ఇందాక మీరు లేరు, 5 గంటల నుంచి 6 వరకు స్తోత్ర ప్రార్థన పెట్టాలనుకుంటున్నానయ్యా, మీ పర్మిషన్తో. ఈ సంఘ బిడ్డలందరూ దీవించబడాలి, లేపాలి వీళ్ళు మనం. ఎందుకంటే మీరు దీవించబడితేనే మాకు ఆశీర్వాదం. ప్రార్థన చేసి అయ్యగారికి ఒక ఆదివారం ముందే మీకు చెప్తాను. ఎందుకంటే మనమందరం, నేను నిలబడతానికే రాలా, నేనేం కాదు, అయ్యగారు తర్వాతే నేను మీకులాగా ఒక సువార్తని. అయ్యగారు అంటారు, నన్ను పాస్టర్ అంటారు. నేను పాస్టర్ను కూడా కాదండి, నేను రెవరెండ్ను కూడా కాదు, నేను డాక్టర్ను కూడా కాదు, ఒక విశ్వాసిని అంతే. అయ్యగారు అయితే నన్ను చాలా పేర్లు పెట్టి పిలుస్తారు, నాకు లేదు, నేను కాదు అది, ఎందుకంటే ఉద్యోగం చేసుకునేవాడిని, నాకెందుకు వస్తాయి బిరుదులు? పాస్టర్ గారు అంటే వీళ్ళు అన్ని వదులుకొని దేవుని కోసం నిలబడే వ్యక్తులు, వాళ్ళని సేవకులు అంటారు, వాళ్ళని ప్రవక్తలు అంటారు. నన్ను ఎందుకు అంటారు? నన్ను అయ్యగారు అనొద్దు అండి, బ్రదర్ అని చాలంతే. ఇక దాని మించి అసలు ఇంకేం వద్దండి, ఏమక్కల్లా. ఎందుకంటే నాకు ఇచ్చిన పేరు అదే, అంతే తప్ప నాకు ఇంకొక పేరు నాకు లేదు. అయ్యగారే ఉంటారు, అయ్యగారి పర్మిషన్తో. ఎందుకంటే మనం అందరం కలిసి, ఎందుకంటే నాకు ఇచ్చిన భారం, ఎందుకంటే మీరు నా కోసం ప్రార్థిస్తున్నారు కాబట్టి నేను కూడా అయ్యగారితో కలిసి పర్మిషన్ తీసుకొని మనం అందరం కలిసి దేవుని ఆరాధిద్దామని, అంతే. ఎందుకంటే దానివల్ల గొప్ప కార్యాలు చూస్తారు. అంటే నెలకొకసారి లాగమని కాదు, ఆ ఒక్కసారి స్టార్ట్ చేసినా ప్రతిరోజు మీరు లెగిస్తా ప్రార్థన చేయాలంతే. ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారా మీ గొప్ప విడుదల. గంపలో ఉన్న సంఘము కంట ఏముంటుందంటే అండి, ఆశీర్వాదం ఉంటుంది. 12 రొట్టెలు రొట్టెనగా అభిషేకానికి గుర్తు, సేవకులు ప్రవక్తలకి గుర్తు. అంటే ప్రవక్తలు సేవకులు చేసిన ఉపదేశంలో నువ్వు నిలబడినప్పుడు నీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏ నష్టము నీ కుటుంబంలో ఉండదు. ఈ రోజు మరి నీ కుటుంబంలో నష్టం ఉందా? నష్టం ఉంది. ఈరోజు అన్ని నష్టాలే. కారణము గంపలో ఉండరు వీళ్ళు, బయట తిరుగుతూ ఉంటారు, అరుగులో కూర్చుంటూ ఉంటారు, మందిరానికి రారు, ఉపదేశంలో ఉండరు, సేవకులు చెప్తున్న కట్టుబాటులో నడుచుకో, అమ్మా ఇలాగ ఉండాలని చెప్తారు, నడుచుకుని ఇష్టం ఉండదు, ఎదిరిస్తాం, తిరగబడతాం.
మీకు నష్టమే. యేసు ప్రభు ఉన్న తోటలో ఏ నష్టము ఉండదు. యేసు ప్రభు ఉన్న తోటలో సింహము వచ్చినా నేను ఏమీ చేయదు. ఎందుకంటే ఆ తోటలో యేసే ఉన్నాడు కాబట్టి. పాత నిబంధనలు ఏముంది తెలుసా? దేవదూతలు పంపించాడు. కొత్త నిబంధనలు ఏముంది తెలుసా? యేసయ్యే నీతో పాటు ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నావో యేసేని ధరించుకొని ఉన్నావు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆఖరిగా 4వ పంట దానియేలు 3వ అధ్యాయము 25వ వాక్యం. దానియేలు 3వ అధ్యాయం 25వ వాక్యం. మరియు బంధించి అగ్ని గుండంలో వేశారంటనా. ఆగ్నేయగా వారు ఇరవై 25 కదమ్మా చదువుతుంది. 25 అమ్మా. అందుకు రాజు, నేను 4 మనుషుల్ని బంధకములో తేక అగ్నిలో సంచరించుట చూచు 3 వేసాను. దాంట్లో ఎంతమంది కనబడుతున్నారు? 4 కనబడుతున్నారు అంటున్నాడు దేవుడు. అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోని అగ్ని గుండంలో వేశాడు. అంటే ఏ హాని వాళ్ళని చేయలేదు. యేసు ప్రభు ఉన్న తోటలో ఏ హాని ఉండదు. అగ్ని లాంటి శ్రమలు వస్తాయి నీకు. ఆ తోటలోకి రోగాలు వస్తాయి. ఆ తోటలోకి శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు కలుగుతాయి. కానీ ఆ తోటకి ఏ హాని లేదంటండి. కారణమా? అక్కడ ఎవరున్నారంటండి? అగ్ని కలిగిన దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచు. ఇదిగో నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నీ అప్పులు బట్టి, నీ బాధలు బట్టి కన్నీరు కారుస్తున్నావా? ఇంకా పిల్లలు పుట్టలేదని కన్నీరు కారుస్తున్నావా? ఆరోగ్యంతో కన్నీరు కారుస్తున్నావా? బిడ్డల చేతులు ఆశీర్వాదం కన్నీరు కారుస్తున్నావా? ఇంకా నాకు ఈ పోరాటాలేంటి, ఇంకా నాకు అగ్ని లాంటి శ్రమలేంటి అనుకుంటున్నావా? అగ్ని కలిగిన దేవుడు నీతో ఉన్నాడు. అగ్ని కలిగిన దేవుడు నీతోనే ఉన్నాడు. భయపడద్దు అంటున్నాడు. ఏ హాని నీకు జరగదు, ఏ హాని నీకు లేదంతే. కారణం ఏంటి తెలుసా? అగ్ని కలిగిన దేవుడు నీతో ఉన్నాడు. అసలు దేవుడు పాత నిబంధనలు అయితే అగ్ని కలిగిన దేవుడు వాళ్ళతో ఉన్నాడండి. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అసలు దేవుడు ఏం చేశాడు తెలుసా? చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. అసలు దేవుడు ఎలాగ మనం చేశాడో చూడండి. తన దూతలంటే ఎలా చేశాడంటే వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాల. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండమ్మా. నిన్ను నన్ను దేవుడు ఎలాగో చేశాడు తెలుసా? అగ్ని జ్వాలలుగా చేశాడు దేవుడు ఈ రోజున. ఆ దినాల్లో పాత నిబంధనలో అగ్ని వచ్చి వెళ్తా ఉండేది. అగ్ని వచ్చి వెళ్తా ఉండేది అక్కడికి. ఆ 3 కాపాడటానికి అగ్ని కలిగిన అభిషేకం వచ్చి 3వ వ్యక్తిగా వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు అయితే ఆ 4వ వ్యక్తిగా కనపడుతున్న ఆ వ్యక్తి ఈ నూతన నిబంధన సంఘములో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను ఒక అగ్ని జ్వాలలుగా చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నీవే ఒక అగ్ని జ్వాల. ఎందుకు చెప్పనా? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నిన్ను దేవుడు ఎలాగా మార్చేస్తాడు తెలుసా? అగ్ని జ్వాలలుగా మార్చేస్తాడు. రోగం వచ్చినప్పుడు ఆ అగ్ని ముందు ఆ రోగం నిలబడిద్దా? ఆ శ్రమ నిలబడిద్దా? ఆ వేదన నిలబడిద్దా? ఆ పోరాటాలు నిలబడిద్దా? ఏ చీకటి కూడా అగ్ని ముందు నిలబడలేదు. ఎందుకు చెప్పనా? ఇప్పుడు దేవుడు వచ్చి వెళ్తా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను ఈ రోజు అంటున్నాడు, నిన్ను ఒక అగ్ని జ్వాలగా చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవునికి సమర్పిస్తావా? నేను ఒక అగ్ని జ్వాలగా ఉండాలి. దేవుని తోటలను చెట్టు ఎట్టగా ఉంటుంది తెలుసా? అగ్ని జ్వాలలు చెట్టుగా ఉంటుంది. దేవుని తోటలను చెట్టు ఎలాగ ఉంటుంది తెలుసా? సింహము నోట్లు మూయిస్తుంది. దేవుని తోటలను చెట్టు ఎలాగ ఉంటుంది తెలుసా? శత్రుని జయిస్తుంది. దేవుని తోటలను చెట్టు ఎట్లాగ ఉంటుంది తెలుసా? ఏ నష్టం ఉండదు. దేవుని తోటల చెట్టుకి ఏ హాని లేదంతే. ఈరోజు నువ్వు దేవుని తోటలో ఉంటావా? లేకపోతే పందికొక్కులు చోటిస్తావా? పశువులకు చోటిచ్చావు. ఇప్పుడు దాకా నీ ఇంట్లో పందికొక్కులు జ్వరబడ్డాయి, పశువులు జ్వరబడ్డాయి. కానీ దేవుడు అంటున్నాడు,
ఇదిగో ఈ మధ్యాహ్నం కాల సమయంలో నేను తిరిగి నీకు కంచెని అయిపోతున్నాను, సింహాల్ని నోరు మూపించబోతున్నాను, శత్రు మీద నీకు జయమిపోతున్నాను. చెప్పండి కొడతా మైపరచండి అమ్మా. నీకు సింహములు నోట్లు మూపిస్తాను, నీ కుటుంబానికి ఏ హాని లేదు. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. అందరికీ ఒక్క ఇన్ఫర్మేషన్, మీరందరూ ఒక విషయంలో ప్రార్థించాలి. 2 సంవత్సరాలు ఇదే మార్చి నెల నేను ఫస్ట్ వేలో వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు 2వ మంగళవారం ప్రార్థన అయిపోయింది. 16 సంవత్సరాల దాకా ఎక్కడ ఆకుండా జరిగింది. 2 సంవత్సరాల పట్ల మళ్ళీ ఏ మార్చి నెలలో ఆగిపోయిందో అదే మార్చి నెలలో దేవుడు మళ్ళీ ప్రారంభిస్తానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. వచ్చే నెల 8వ తారీఖున జింకానా గ్రౌండ్లో అయ్యగారు కూడా రావాలి, సంఘ పెద్దలు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, సంఘం మొత్తం కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. మీరందరూ రావాలి. ఎందుకంటే నేను మీలో ఒక బిడ్డను కాబట్టి. అది మనది, అది నాది కాదు, అది మనది. మీరందరూ రావాలి. సాయంత్రం 6 గంటలకల్లా అక్కడ ప్రారంభిస్తాం, జింకానా గ్రౌండ్లో అనమాట. అక్కడ హాల్ అక్కడ మార్చాం, ఇక్కడి నుంచి అక్కడికి మార్చాం అనమాట. మీ స్నేహితులకు చెప్పండి, ప్రార్థించండి. దానికోసం బాగా ఆటంకాలన్నీ తొలగించబడాలి, దేవుని ఒక కృపనివ్వాలని దానికోసం కూడా మీరు ప్రేయర్లో పెట్టండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, దేవుని ఒక కృపను కోరుకుందాం. ప్రభా, దేవుడు అంటున్నాడు ఆ చెట్టు కంట కాపును కాస్తానికి చూస్తున్నాడంట, ఆ చెట్టుని నీరు కడుతున్నాడంట. దివారాత్రులు ఆయన ఏ పందికొక్కులు రాకుండా, ఏ పశువులు రాకుండా కాపాడైన చెట్టు. అలాగున్న నీ చెట్టుని, నిన్ను ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఈ చెట్టు ఈ రోజున కంచె తొలగించబడింది. పందికొక్కలు వచ్చేసినాయి. ఈ కుటుంబంలో వ్యాధన, రోగములు, బాధలు, ఇబ్బందులు, కష్టములతో నలిగిపోతున్నావు. ఈ రోజున కంచె తొలగించుకున్నా నువ్వే సాతానికి చోటించుకున్నావు. ప్రభా, నేను సాతానికి చోటించుకున్నా. ఒకప్పుడైతే సింహాల నోరు మూపించావు నువ్వు. నీ ఇంట్లో ఏ హాని లేదు, నువ్వు ఒక అగ్ని జ్వాలగా ఉన్నావు. ఇదిగో శత్రు మీద నీకు జయం ఉంది. కానీ ఇప్పుడు ఏమీ లేదు, ఎండిపోయావు. ఈ రోజున ఎండిపోయిన జీవితంలో ఉన్నావు. ఈ రోజున పర్వాలేదు అంటున్నాడు దేవుడు. నిన్ను చిగురింప చేస్తానంటున్నాడు, నిన్ను బలపరుస్తానంటున్నాడు, నిన్ను పైకి తీసుకొస్తానంటున్నాడు, నీ కుటుంబాన్ని తిరిగి కడతాను బిడ్డ అంటున్నాడు దేవుడు. ప్రార్థిద్దాం, అడుగుతాము. ప్రభా, యెహోవా ఉన్న తోటలలో చెట్టుకి ఎలాంటి అధికారం ఇచ్చాడో దేవుడు చూడు. సింహాలు వస్తాయి, వాడు నిన్ను ముట్టలేడు. అప్పుడు దేవదూతుంది, ఇప్పుడు యేసయ్యే నీతో ఉన్నాడు. శత్రు మీద నీకు జయము, శత్రు మీద నీకు జయమిస్తున్నానంటున్నాడు. పాము మోసపూరితమైన ఆత్మలు, తేళ్లు కలిగిన బాధలన్నింటిలో మోసపోయావు. కానీ దేవుడు అంటున్నాడు, మళ్ళీ తిరిగి నీకు శత్రు మీద జయం అంటున్నాడు. నీకు నష్టము లేదు. నీ గంపని దేవుడు దీవించబోతున్నాడు. నీ గంప అంటే నీ ఇంటిని దేవుడు దీవించబోతున్నాడు. నీ సంఘమును దేవుడు దీవించబోతున్నాడు. తిరిగి బిడ్డలు లేక వచ్చావో బిడ్డలు ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ రాబడి అంతట్లో దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు దేవుడు. నీ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తొలగించబడబోతున్నాయి అంటున్నాడు దేవుడు. హాని లేదు. అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి రోగములు, వ్యాధులు వచ్చిన నిన్నే ఒక అగ్ని జ్వాలగా చేస్తే ఇంకా రోగం ఉంటుందా? వస్తుంది, కానీ అది నీలో నివసింపలేదు. ఎందుకంటే నీలో అగ్ని ఉంది కాబట్టి ఏ రోగము నీలో ఉండదు, ఏ షుగర్ నీలో ఉండదు, ఏ బీపీ నీలో ఉండదు, ఏ పల్స్ నీలో ఉండదు, ఏ గర్భసంచి ప్రాబ్లమ్స్ నీలో ఉండవు, ఏ బలహీనత, ఏ షుగర్ వ్యాధి, ఏ మోకాళ్ళ నొప్పులు, ఏ థైరాయిడ్, ఏ రోగం వస్తుంది, నీ బాడీని టచ్ చేస్తుంది, కానీ అది మాడిపోతుంది. కారణం నీలో అగ్ని ఉండదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచు గట్టిగా. నీలో అగ్ని అభిషేకం ఉంది, నీలో అగ్ని అభిషేకం ఉంది. ఏది నీలో నివసింప చేయనివాడు దేవుడు. వస్తుంది, ముట్టింది, కానీ అది మాడిపోయింది అంతే. రికల్ల మందర్ర బాబా సిక్కల్ల మందర్ర బాబా అభిషేక తెలుపబడని కాక రికల్ల మందర్ర బాబా. దేవుడు అంటున్నాడు, భయపడద్దు అంటున్నాడు దేవుడు.
నీ కన్నీరుని దేవుడు చేస్తున్నాడు. ఎండిపోయిన మిమ్మల్ని దేవుడు జీవజలాన్ని ప్రోక్షిస్తున్నాడు. నేను ఇక్కడ చూస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అనేకమైన హృదయాలు దేవుడు కదిలిస్తున్నాడు. ఇదిగో మిమ్మల్ని దేవుడు మండిస్తున్నాడు. ఏ బాధతో అయితే నలిగిపోయావో అగ్నితో కాల్చేస్తున్నాడు దాన్ని. ఏ దురాత్ముడితో అయితే మీరు పోరాడాడో ఆ దురాత్ముడు అగ్నితో కాల్చేస్తున్నాడు దేవుడు ఈ రోజున. విడుదల విడుదల విడుదల, ఏ నామములకు విడుదల. చప్పట్లు కొడతా దేవుని మహిమపరుస్తానండి. ఎవరు ఆపొద్దు చప్పట్లు కొడతా దేవుని మహిమపరచండి. ఒక గొప్ప విడుదల ఇస్తున్నాడు దేవుడు. ఒక గొప్ప డెలివరెన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో మిమ్మల్ని అగ్నితో మండిస్తున్నాడు. ఆ అగ్ని అభిషేకమే దేవుడు ఈ రోజున మళ్ళీ తిరిగి మిమ్మల్ని జీవము చేయబోతుంది. ఈ రోజున అగ్ని జ్వాలలుగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. అభిషేకం నింపబడను గాక. దేవుని యొక్క కృప నింపబడను గాక. డెలివరెన్స్, ఎండిపోయిన జీవితాన్ని, ఎండిన జీవితాన్ని దేవుడు తొలగిస్తాడు. చప్పలు కొడతాడుగా. ఎందుకంటే కుటుంబంలో మార్పులు, విడుదల 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 కార్యం దేవుడు చేస్తున్నాడు. అద్భుతం నాయన. పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి. దేవాన్ని బిడ్డలు పరిశుద్ధపరచండి నాయన. అద్భుతం చేయండి రచన. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ప్రేమించేవారు ఎందరున్నారు, వారు నీకు సాటి కాగలరా? ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే చాలును యేసు, నీవే నాకు అయ్యా, నీవే నాకు. ఒంటి నిండా బంగారముందను, అవి నీకు సాటి కాగలవా? ఒంటి నిండా అవి నీకు సాటి కాగలవా? బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, బంగారమా నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. పాడదాం పాడదాం. చాలు యేసయ్యా అని. నీవే నాకు, నీవే నాకు. కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా? కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి కాగలదా? ధనమంతా నీవే, నా ధనమంతా. చెప్పు చెప్పు. ధనమంతా నా ధనమంతా నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు.
నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు చాలును యేసువు. కృపామయుడా, కనికరపూర్ణుడా, మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నా తండ్రి నీ వాక్య పరిచర్యలో నీ దీనదాసుడు మా సహోదరుడు రాజశేఖర్ పాలయ్య గారిని వినియోగించుకున్న విధానానికి మీకు కోటి కోటి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ మాట్లాడలేదు నాయనా, ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడారు, నాతో మాట్లాడారు, ఆ బిడ్డతో కూడా మాట్లాడారు. స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. నీకు విశ్వాస పాత్రలుగా ఉంటే మీరు చెప్పిన మాట వింటూ ఈ ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన సువార్తను నమ్మి ఎవడైతే బాప్తిసం పొందుతాడో వాడు నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసత్వం పొందుకుంటాడన్న సత్యాన్ని అనేక మారులు నీ దీనదాసుని యొక్క నోటి ద్వారా ఈ సంఘస్థులకు నాయన వివరించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. సాతానుడు ఇంకా కొంతమందిని ఆ మారు మనసు పొందనివ్వకుండా, నీ రాజ్య వారసత్వము పొందకుండా ఇహలోకమును, లోకాన్ని చూపిస్తూ లోకాశల వైపు వారిని ఆకర్షిస్తున్నాడు. ఆ బిడ్డలందరినీ కూడా వారి చెరలో నుంచి నా తండ్రి విడుదల చేయించి మీరే వారికి రక్షణ మార్గాన్ని తెలిపి ఆ మార్గంలో నడుపమని కోరుకుంటున్నాను అయ్యా. మరొకసారి ఈ నీ సన్నిధిలో నిలబడి నీ పక్షముగా, నీ బూరగా వినియోగించబడిన నీ దీనదాసుడు నా తండ్రి మంగళవారం 8వ తారీఖున జరగబోతున్నటువంటి ఆ ప్రత్యేక కూడిక జిమ్ఖానా గ్రౌండ్స్లో ఏర్పాటు చేయబడి ఉండగా మీరు మాతో ఉండండి. అనేక మంది విశ్వాసులను మీరే ఆత్మ ప్రేరణ ద్వారా ఆ యొక్క సన్నిధానానికి తీసుకున్నారండి. సంకల్పాన్ని విజయవంతంగా నాయన ముగించమని కోరుకుంటున్నాను. ఏ ఆటంకములు లేకుండా, ఆర్థికంగా కూడా ఇబ్బందులు రాకుండా మీ కృపలో ఆ యొక్క సేవకుని నడిపించి మరి అనేకులు రక్షించబడుటకు ఆయనను వాడుకోమని కోరుకుంటూ, ఇదిగో దీనులైన బిడ్డలు నీ వాక్యాన్ని చక్కగా శ్రద్ధగా విన్నారు. విన్న వాక్యాన్ని వారి వారి హృదయాల్లో పదిలపరుచుకొని ఆ విధంగా నీకు ఇష్టమైన బిడ్డలుగా నడుచుటకు మా అందరికీ ఆత్మజ్ఞానాన్ని దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. దయచేసి అందరు కూర్చోండి. మంచి తల్లి, ప్రాముఖ్యమైన ప్రకటన ఉంది కనుక ముందుగానే కానుకలకు ముందుగానే తెలియజేస్తున్నాను. రాబోయే బుధవారం 2వ తారీఖు భస్మ బుధవారము, అంటే 40 దినాలు. దాన్ని కొంతమంది లెంట్ డేస్ అంటారు, కొంతమంది శ్రమల కాలం అంటారు. మనమేమంటాం? ఈ రెండు అన్నాం. మనమేమంటాం మన సంఘం? ఎస్, శిలువ ధ్యాన ఆరాధనలు. చెప్పండి. శిలువ ధ్యాన. ప్రభు వారు శిలువ మీదకి ఎక్కబడే ముందు ఆయన అనుభవించినట్టు శ్రమలేంటి, ఆ కారణాలేంటి, ఆ సందర్భాలేంటి. రోజుకొక సేవకుడు మన విక్టర్ గారు కూడా రాబోతున్నారు మన మధ్యలో. ఇంకా 2 రోజులు నేను వాక్యం పరిచర్యలో పాలుపంచుకోబోతున్నాను. అలాగే ఇంకొక 2 దైవజనుల కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కువ దినాలు లేదు, ఇంకా 3 రోజులు ఉంది. మీరు కూడా ప్రార్థన చేయండి. మంచి సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభు అని. ప్రభు ఆయన ఉద్దేశించిన సేవకుడిని మన సంఘంలో మంచిది ప్రియులరా. మరి కృతజ్ఞతా కానుకలు సమర్పించుకుని వారు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ముందుకు రండి. ఈ కృతజ్ఞతా కానుకలు సిద్ధపడి వచ్చిన వారు వచ్చే లోపల ఒకటి అడుగుతున్నాను. పోయిన మాసంలో నేను ఈ మంత్లీ పేమెంట్స్ గురించి నేను ప్రకటన చేశాను. మంత్లీ కానుకలు, నెల కానుక. మరి దానికి స్పందించి ఎవరైనా కట్టారా? రైట్, మంచిది. ప్రసాద్ గారు, మీకు ఏమైనా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించిందా? వెరీ గుడ్. ఆయన అంత చక్కగా తలూపాడంటే
మీరు బాగానే స్పందించారు. మరి వచ్చే ఆదివారం ఏంటి? మొదటి ఆదివారం బల్లారాధన ఉంటుంది. మనకి ఉద్యోగస్తులందరికీ ఏదో ఒకటి వచ్చేస్తుంది కదా, జీతం వచ్చేస్తుంది కదా. కాబట్టి ఆ జీతం రాగంలోనే మొదటి తారీఖున, మరి ఎప్పుడమ్మా అది ఆదివారం? ఇప్పుడు 6వ తారీఖు వచ్చిందా అమ్మ? 6వ తారీఖు వచ్చే మొదటి ఆరాధనకు వచ్చినప్పుడు ప్రసాద్ గారికి మందిరానికి మెయింటెనెన్స్ కోసం మీ కుటుంబం తరపున, మనిషికి అక్కర్లేదు, మీ కుటుంబంలో నలుగురు కట్టాల్సిన అవసరం లేదు, మీ కానుకను సమర్పించండి. మరి రాబో కాలంలో ఎన్నో అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ ధనము మీరు ప్రేమపూర్వకంగా సంఘ క్షేమాభివృద్ధి కోసం సమర్పించిన ఆ కానుక సంఘ క్షేమాభివృద్ధి కోసమే ఉపయోగించబడును గాక. మంచిది. సమయంలో మనం కానుకలు స్వీకరిద్దాం. సంఘ కానుకలు స్వీకరిస్తూ ఉండగా పాట పాడుతాం. హల్లెలూయా. మంచిది. మన సెక్రటరీ గారు ప్రసాద్ గారు ఒక సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతున్నారు కనుక వారికి సమయాన్ని ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందుగా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏమీ లేదమ్మా, మొన్న జెరూసా పెళ్లి రోజున 23వ తారీఖున మరి నేను ఉదయం 10:30-11 గంటలకి బండి బుక్ చేసుకున్న ర్యాపిడ్. అది బుక్ చేసుకొని మరి పెళ్ళికి రావాలని సిద్ధపడుతూ వస్తున్నాను. ఎందుకంటే అయ్యగారు నాకు ఒక ఫామ్ పిలిచారు, మీరు 10 గంటలకే రావాలి, 11 గంటలకు రావాలి, భోజనాల దగ్గర ఉండాలి. ఒక శిక్ష వేశారు నాకు. దాని కూడా గదిలో పెట్టుకొని ఎంతో త్వరగా రావాలని మరి బండి బుక్ చేసుకొని వస్తుండగా అదే వస్తున్నాను. 1 వేలో వస్తున్నాను. చాలామంది వెళ్తున్నారు 1 వేలో, అట్టే వస్తున్నాను, బుక్ చేసుకున్నాను. తీరా ఇక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ దాటి చర్చి. తీరా వస్తున్నాను, వచ్చి ఆ బండి మీద వస్తున్నాను, వెనకాల కూర్చున్నాను, నేను డ్రైవ్ చేస్తాను. మేము బాగానే వెళ్తున్నాం. అలా నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఆటో వచ్చి దొన్న గుద్దేశాడు. గుద్దుతంలో మరి ఆయన పడిపోయాడు, నేను పడిపోయాడు. సరే ఆయనే బాగానే ఉన్నాడు, నాయమైతే పడిపోయి నా మీద బండి పడిపోయింది. ఆ కాలు వెళ్ళి ఆటోకి మధ్యన దానిలో ఇరుక్కుపోయింది. అయ్యో భగవంతుడా, ప్రభువా, యేసయ్యా అన్నాను అప్పుడే. సరే లెగలా, పావు గంట దాకా అలాగే పడిపోయా. ఆ పక్క నుండి వాళ్ళు వచ్చి, అందులో బరువు మనుషులు కదా, వచ్చి లేపారు. అయ్యా కూర్చోబెట్టి మంచిలు తాగుతావా? సరే తాగిచ్చి కాసేపు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత కొద్ది కాలు జాడించి ప్రభువా యేసయ్యా అన్నాను.
పర్వాలేదు, కాలు బాగానే ఉంది ఏసయ్యా అనుకున్నా. అంటే ఏం ఫ్రాక్చర్ కాలేదు, కొంచెం నొక్కిపోయింది. ఇక అనుకొని ఒక పావు గంట ఆగి లేగి మళ్ళీ బయలుదేరి వచ్చాను. చర్చికి లోపల రాగానే మన కృష్ణారావు గారు, దాసు గారు షెడ్లో కూర్చొని ఉన్నారు. ఏమిటి అన్నారు. అయ్యా చిన్న యాక్సిడెంట్ జరిగింది మరి అంటే అప్పటికప్పుడు పాప ఇద్దరు స్పందించి ఒక పెయిన్ కిల్లరు అది తీసుకొచ్చి రాశారు. ఆయన కూర్చున్న తర్వాత ఎదురుగా వచ్చి కూర్చున్నాను. చాలామంది వచ్చి పలకరించారు. పర్వాలేదు అన్న. ఈలోపు సరే మా మిసెస్ ఫోన్ చేసింది, వెళ్ళావా? వెళ్ళిపోయాను. ఏమి లేదు, చిన్న యాక్సిడెంట్. అక్కడే ఏడటం మొదలెట్టేసింది. ఏమీ పర్వాలేదమ్మా, దేవుడు సురక్షితంగా కాపాడాడు, ఏం పర్వాలేదు, బాగానే ఉన్నాను అని చెప్పాను. అయిన తర్వాత సరే మా బ్రదరు కారు వేసుకొని వచ్చాడు. విజయవాడ హాస్పిటల్ కానీ వచ్చారు. ఆ హాస్పిటల్ ఆ కారులో మా మిస్సెస్, మా కాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి నన్ను ఇమ్మీడియట్గా కలిశారు, చూశారు. ఏం పర్వాలేదమ్మా, బాగానే ఉన్నానని చెప్పాను. కలిసిన తర్వాత బాగానే ఉంది. మరి ఈ రకంగా దేవుడు నన్ను కాపుదల చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకు మరి నాకు ఈ గుడి పరిచర్య వల్ల మరి ఆయన కృప ఉండబట్ట వల్లే దేవుడు నన్ను ఈ స్థితిగా కాపాడుకుంటూ వచ్చాడు. మరి నిజంగా నాకు అసలు ఫ్రాక్చర్ అయిపోయింది అనుకున్నా. చాలా బాధపడ్డాను. అయ్యో ఏసయ్యా అనుకున్నాను, ప్రభా నేను బాగుంటే రేపు ఆదివారం సాక్ష్యం చెప్తానని దేవుని సన్నిధిలో నేను అడిగాను. మరి నిజంగా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మేము ఉదయకాలం లేచి కీర్తనలు 91, 92 కీర్తనలు కంపల్సరీ చదువుతాం. అది చదివిన తర్వాత కంటిన్యూగా మరి బైబిల్ వాక్యాన్ని కంటిన్యూ చేసుకుంటాం. ఇద్దరం ఉదయం కానీ సాయంత్రం కానీ, మా మిస్సెస్ నేను. సరే ఇలా చేసుకుంటూ వస్తుంటే మీరు 92వ కీర్తనలో చివరి వాక్యాలు చూడండి. 12వ వచనం నుంచి, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు, లేబాని మీద దేవదారు వృక్షములలే వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవునావరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయము దుర్గంలో యెహోవా యథార్థవంతుడనియో ఆయన యందు ఏ చెడతనము లేదనియో ప్రసిద్ధి చేయుటకు వారు ముసలితనం మందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉందరు. ఆ చివరి వాక్యం అమ్మ నన్ను చూసారా? వారు ముసలితనం మందు ఎంత చిగురు పెట్టుచుంటారు. మరి దేవుడు నాకు ఏ కాపుదలు ఇస్తున్నారు. నిజంగా మరి ఆయన కాపుదల మరి మా కుటుంబానికి ఎంతో మరి చేస్తుంది. దయచేసి మరి నా గురించి, మా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. గుడ్. ఇలారా కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో నీ ప్రియకుమారుడు, నా సహోదరుడు, ఈ సంఘ పరిచర్యలో సాటి పనివాడైనటువంటి నా తండ్రి ప్రసాద్ గారిని నాయన ఆ రోజు జరిగినటువంటి ప్రమాదం నుంచి ఏ గాయములు లేకుండా సురక్షితముగా కాపాడి, స్వల్ప గాయము అయినప్పటికీ దాని నుంచి విడుదల కలుగజేసి ఈ దినాన నీ మందిరంలో జరుగు ఆరాధనకు పాలు పంచుకునేంత శక్తిని, బలాన్ని ఇచ్చి నడిపింపునిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ కనుదృష్టి ఈ బిడ్డ మీద అనుక్షణము ఉంచారు కనుకనే ఆ ప్రమాదం నుంచి రక్షించారు నాయన, కాపాడారు నాయన. ఈ బిడ్డ చేస్తున్న పరిచర్యకు మీరు తగిన బహుమానము ఎప్పుడో ఇచ్చేశారు నాయన. మంచి ఉద్యోగంలో స్థిరపడి నాయన చక్కటి రిటైర్మెంట్ ద్వారా మరలా చక్కటి పెన్షన్ ద్వారా పోషింపబడుటకు ఈ బిడ్డకి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మన బిడ్డలను కూడా ఆశీర్వదించి స్థిరపరచబడటానికి మీరు మార్గం చూపించారు. ఇప్పుడు బిడ్డలు వర్ధిల్లుటకు కృప చూపిస్తున్నారు. ఇదంతా నీ యందు విశ్వాసముతో, నమ్మకముతో ఈ బిడ్డ చేయుచున్న పరిచర్యను బట్టి అని మేము విశ్వసించి మరొకసారి నీకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిచర్యలో ఇంకా బలముగా వాడబడుటకు
దీర్ఘాయుష్ను మంచి ఆరోగ్యమును ఇచ్చి మీ అగ్ని కంచెను మీ దేవదూతల కాపుదలను ఈ బిడ్డ చుట్టూ రక్షణ కవచముగా ఉంచి ఇక మీదట ఏ ప్రమాదములు జరగకుండా ఏ విధమైనటువంటి అసౌకర్యమైన పరిస్థితులు ఎదురుకాకుండా అనారోగ్యములు రాకుండా సంరక్షించి కాచి కాపాడమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆ మిస్సెస్ రావాలి. ఆ బయలుదేరే టైంలో నేను సాయంత్రం చుట్టాలు వచ్చారు. ఎవరెవరు వస్తారంటారు మాకు ఆదివారం, మాకు డైలీ చుట్టాలు సండే అని వస్తారు. ఆమె మరి అయ్యగారు వాక్యం ఎంతో బాధపడి ఎదురు చూస్తాడు. మరి ఆమెకు అవకాశం దొరకలేదు, చుట్టాల వల్ల రాలేకపోయింది. దేవుడు ఆమెను కూడా తీర్చాడు. ఆమెను కూడా దీవించును గాక. ఆయనకేం పనిలే. చుట్టాలు వస్తే ఎవరు, నేను అదే చెప్తానమ్మా, ఈ చుట్టాలకి ఏం పని పాట లేదా? వచ్చారు, మీకు కనీసం మీరు చాలా పుణ్యాత్ములు. చుట్టాలకి బాగా మేపుతారు, యేసయ్య దగ్గరికి ఏం రారు. నేను చెప్తా, చుట్టాలు వస్తే వాళ్ళని తీసుకురండి మందిరానికి, మళ్ళీ మీ కొంపకు ఆదివారం వస్తే నన్ను అడగండి. రారిక అంతే. వాళ్ళు అదొక టైపు పుణ్యాత్ములు. వాళ్ళ గురించి ప్రభువు ఇచ్చే ఆ కనికరాన్ని, ఆ సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. పాప ఆయన నిజం బయట పెట్టేశాడు. వచ్చే వారం మనం మాట్లాడదాం నిర్మలమ్మతోటి, సరేనా? మంచిది. ఇకపోతే బుధవారము నేను శిలువ ధ్యానాలు అన్నాను కానీ సమయం చెప్పలా. సమయం ఎప్పుడో మీకు తెలుసు, సీనియర్స్ ఉన్నారు. 7:30 నుంచి 9 లోపల ముగిచ్చేస్తాం. 7:30 నుంచి 8 వరకు పాటలు పాడుకుంటాం. 8 నుంచి 8:45 కల్లా వాక్యం ముగించేయాల. ఎవరైనా సరే ఆ స్థానంలో ఎవరు నుంచున్నా ఆ పావు గంటలో ముగింపు ప్రార్థన. నువ్వు నాయనా, నువ్వు 36 సంవత్సరాలుగా చేస్తున్నావు కదా బాబు, అందుకనే ఏదో నాకు అప్పుడప్పుడు ఒక అరగంట వదులుతా ఉండు. నో అంట. సరే, 8:45 కల్లా వాక్యం అయిపోతుంది. చివరి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి. ఈ 40 రోజులు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన ప్రార్థనలు ఎవరైనా అవసరతల కోసం కోరిన వాడిని ప్రత్యేకంగా 40 రోజులు వారి గురించి చేస్తాం. ముఖ్యంగా మన చదువుకునే బిడ్డలు ఉన్నారు, బాగా చదువుకునే బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి చేయాల్సి వస్తుంది. ఒక లిస్ట్ ఇస్తారు నాకు. వీళ్ళు ఎలా తయారంటే వాళ్ళ క్లాసులో ఉన్న వాళ్ళ పేర్లన్నీ ఇచ్చేస్తున్నారు. రోజుకో 4-5 జాయిన్ చేస్తుంటారు. తీరా చూస్తే నాకు 60-70 పేర్లు వచ్చేస్తాయి. అయినా ఓపిక చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రతిఫలం చూసారా? ఎగ్జామ్స్ రాయకుండా 3 సంవత్సరాల 2.5 సంవత్సరాల 2 సంవత్సరాలు ప్రభు తోసేశాడు మిమ్మల్ని. దేనికి? 2 సంవత్సరాల క్రితం ఎప్పుడు చేయని ఒక పని నేను చేశాను. ఏంటి? ఏమిచ్చాను? బాక్స్ ఇచ్చాను. అందులో ఏముంది? పెన్ను, స్కేలు, ఇంకా రబ్బరు. ఈసారి ఇస్తే మళ్ళీ కరోనా రమ్మనమ్మా. అది ఇచ్చాను నేను. బాక్సులు రానే వచ్చింది కరోనా. ఈ బాక్సులు అలంకారప్రాయంగా పెట్టుకున్నారు కానీ పెన్ను కూడా ఇచ్చాను కదా, రాయకుండానే అందరినీ పాస్ అన్నారు, చదివిన వాళ్ళని చదవని వాళ్ళని. కనుక ఈసారి బాక్సులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నాకు భయం పడుతుంది, కరోనా కాకుండా మళ్ళీ డరోనా ఇంకో ఏదైనా వస్తుందేమోనని. కనుక 7:30 to 9 ప్రార్థన అనంతరం ప్రతిరోజు సంఘంలో ప్రేరణ కలిగిన వాళ్ళు ఇస్తుంటారు. వాళ్ళకి తెలుసు, అలవాటు పడిపోయారు. ముందుగా లాస్ట్ కొంచెం ముందులో కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ కానీ మన వాళ్ళకి లాస్ట్కి వచ్చేటప్పటికి మాకు డేట్స్ ఉండవు. నేను ఇస్తాను వస్తుంటారు. అయిపోయినాయి, మా ముందే చెప్పేశారు అంటాం. ఆ స్టేజ్కి వస్తుంది. కాబట్టి మొదటి నుంచే మీరు అనుకుంటే స్నాక్స్ కానీ, లేకపోతే పలహారం కానీ, లేకపోతే కొంతమంది భోజనాలు కూడా పెడతారు. అంటే భోజనం అంటే మరీ పీకల దాకా దీన్ని బేవు అని కాకుండా మంచి ఫ్రైడ్ రైస్ అట్లాంటి పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఇది మన శిలువ ధ్యాన ఆరాధన క్రమం. అంటే మేము తినేదానికే వస్తామా అంకులు అంటే మీ ఇష్టం, అది నాకు తెలియదు. ఉపవాసం ఉండేవాళ్ళ 40 రోజులు ఉపవాసం ఉండండి. అద్భుతాలు జరుగుతాయి మీ యొక్క కుటుంబాల్లో. ఆశ్చర్య కార్యాలు మీరు రుచి చూస్తారు. నేను గ్యారంటీ చెప్తున్నాను, నేను అనుభవించి అనుభవపూర్వకంగా చెప్తున్నాను.
నువ్వు ఎప్పుడైనా ఉపవాసం చేసి ఏమన్నా చేయగాని ఆ 40 రోజులు కొంచెం కష్టమైన ఓకే, మార్నింగ్ 6 to ఈవినింగ్ 3 దాకా ఉండగలిగితే ఉండండి. అది మంచి కంఫర్టబుల్ టైం. ఆ తర్వాత ప్రార్థన చేసుకుని ఆ ఉపవాసాన్ని విడిచేసి సాయంత్రం 7 గంటలకల్లా ప్రార్థనకు రండి. ఎంత ఒక ఆత్మీయమైన బలం పొందిన ఇదిగా ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. ఓకే, ఉంటారా? మరి నేను బలవంతంగా చేయమని చెప్పను. ఉండగలిగిన వాళ్ళు ఉండండి. కొంచెం ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఆ టైం నాకు కుదరదన్న వాళ్ళు మానేసేయండి, పర్లేదు. కంపల్సరీ కాదు ఉపవాసం అనేది. బట్ కంపల్సరీ ఏంటంటే ఆరాధనకు రావాలి, శిలువజాన ఆరాధనకు రావాలి. రోజుకొక రోజు 40 రోజులు దేవుడు మనతో మాట్లాడతాడు. రోజు సాయంత్రం వచ్చి దేవుడిని మనం మరి ప్రార్థన ద్వారా కొనియాడుకుంటాం, మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం, పాటల ద్వారా గణపరుస్తాం. ఎంత సంతోషంగా ఉంటుంది కదా. కనుక ఆ ఆనందాన్ని ఇప్పటి వరకు రుచి చూడండి బిడ్డలు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే ఈ సంవత్సరం రుచి చూడడానికి ప్రయత్నం చేయండి. ఏమ్మా ప్రసన్న, సరేనా? వస్తావా? నీకెక్కువ చుట్టాలు పాపం. ఆయన ఉన్నాడు, మా ప్రియకుమారుడు ప్రసాద్. ఆయనకు ఆ టైంలోనే ఉద్యోగం ఉంటుంది. ఆఫీసర్ పిలిచాడు అంకుల్ అంటాడు. నాన్న ఆఫీసర్ పిలిచాడండి. ఈసారి ఆఫీసర్ పిలిస్తే ఆ ఫోన్ నంబర్ నాకు ఇక మళ్ళీ నీకు ఫోన్ చేయడు. గట్టిగా ప్రార్థన చేస్తా అతని గురించి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది, సంతోషంగా ఉన్నారా? చివరి ప్రార్థన ఆశీర్వాదంతో. ఆ స్వీట్స్ అంటే ఇప్పుడే కాదమ్మా, ప్రార్థన అయిపోయిన తర్వాత గుర్తు చేస్తున్నారు. చూసారా, దృష్టి అంతా అటే ఉంది మీకు. నేను ఏం చెప్పానో ఇప్పుడు మీకు గుర్తుందా? స్వీట్స్ మనకే. మన ఎవరు మాధవి వాళ్ళ మేనకోడలు స్రవంతి, అమ్మాయి పేరు స్రవంతి అండ్ రాజా, వాళ్ళిద్దరూ కోసమని పంపించారనమాట ఈ స్వీట్స్. సో పలహారం కూడా ఇంక్లూడ్ చేసి ప్రార్థన చేసేస్తాను. అయిపోయిన తర్వాత మీరు అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటూ ఉండే లోపల మన పిల్లలు మీకు ఈ పలహారాన్ని అందిస్తారు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామంటే నీళ్ళు కొని కూర్చొని ఉన్నారేంటి? లేచి నుంచోవాలి కదా. మర్చిపోతున్నాం క్రమం కొంచెం. రైట్. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ ఫిబ్రవరి మాసంలోని చివరి పునరుత్థాన దినపు ఆరాధనలో మీరు మాతో ఉండి, మాలో ఉండి, మీ అధ్యక్షతలో ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు ఆశీర్వాదకరంగా, మా అందరికీ మహిమకరంగా, మీ నామమునకు కీర్తి, ఘనత, మహిమ, ప్రభావాలు పొందు రీతిగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుత రీతిగా మరొక నెలలో మరొక 4వ ఆదివారం నీ ప్రియకుమారుడు, నీ దీనదాసుడు, మా సహోదరుడు, మా కుమారుడు సమానుడు నాయన రాజశేఖర పాలయ్య గారిని మీరు పూర్వలే వినియోగించుకున్నందుకు స్తోత్రాలు నాయన. ఆ బిడ్డకు సూటిగా మాట్లాడే ప్రవక్తల ఆత్మనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. అవి ఆయనైతే మాట్లాడేదానికి భయపడతారేమో కానీ ఆయన ద్వారా మీరు మాట్లాడారు కనుక ఎవ్వరూ నొచ్చుకోకుండా ఆ యొక్క గద్దింపునకు మెచ్చుకుంటూ నాయన సంతోషముగా తిరిగి వారి గృహాలకు వెళ్ళే ఒక మంచి మనస్తత్వాన్ని, ఆత్మని ఇక్కడ కూడి వచ్చిన మా అందరికీ దయచేయండి నాయన. సంఘ కానుకలు సమర్పించుకున్న బిడ్డలను నా తండ్రి ఆశీర్వదించండి. ముందుగా కానుకలు మీరు స్వీకరించండి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న ఆయన మరి ప్రసాద్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప సాక్ష్యం చెప్పాడయ్యా. ఆ బిడ్డకి ఏ ప్రమాదమైనా జరిగి ఉండొచ్చు. ఆ యొక్క మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్ జరిగి ఉండగా వెనుక నుంచి ఏ వాహనం రాకుండా, ప్రక్క నుంచి ఏ వాహనము ఆ బిడ్డ మీదకి వెళ్లకుండా కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. సాతానుడు నాయనా నీ పరిచర్య చేస్తూ నువ్వంటే భక్తి శ్రద్ధ కలిగిన బిడ్డలకు ఏదో హాని కీడు చేయాలని తలపెడుతూ ఉంటాడు. కానీ ప్రతి క్షణం మాకు మీ దేవదూతల ద్వారా కాపుదలనిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు నాయనా. ఆన్లైన్లో కూడా ఇప్పటి వరకు అనేక మంది బిడ్డలు మాతో పాటు పాలు పంచుకున్నారు. ధోని జార్జిని జ్ఞాపకం చేసుకురండి నాయన. ఆయన జోసెఫ్ కమలాకర్ని జ్ఞాపకం చేసుకురండి. వెంకటేశ్వరుని జ్ఞాపకం చేసుకురండి. వంగ మేరీని జ్ఞాపకం చేసుకునండి. అలాగే నా తండ్రి నా స్నేహితుడు సుధాకర్ని జ్ఞాపకం చేసుకురండి. జైపాల్ని జ్ఞాపకం చేసుకురండి. ప్రభుదాస్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నా ప్రియ చెల్లెలు నా తండ్రి, నా ప్రభువా మరి జై సుందరిని జ్ఞాపకం చేసుకుంటే వారి కుటుంబీకులు నా తండ్రి, ఏకైక కుమార్తె నా తండ్రి బంటి తల్లిని, సురేష్ని నా తండ్రి, చరణ్ని కూడా జ్ఞాపకం చేసుకురండి. ఇంకా నా తండ్రి మరి
మా పెద్దక్క అయినా తండ్రి వరమ్మక్కను జ్ఞాపకం చేసుకురండి. ఆ బిడ్డకు నాయన ఆ కాలు పట్టేసి చాలా పెయిన్ ఫీల్ అవుతూ ఉండగా నాయన ఆ బిడ్డకు స్వస్థతనిచ్చినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బావగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా ప్రభువా, నా రక్త సంబంధికులైనటువంటి నా తల్లి గర్భంలో నాతో పాటు పుట్టినటువంటి బిడ్డలు ఆయన పాప జక్క కుటుంబాన్ని, చెల్లెక్క నాన్న జక్క కుటుంబాలను, నా తండ్రి సూరన్న చంద్రన్న కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి. అలాగే దీనులై ఈ యొక్క బలిపీఠం ఎదురుగా నా తండ్రి నీ కృప కొరకు, నీ ఆశీర్వాద కొరకు నిలబడి శ్రద్ధగా ఈ ఆరాధన అంతటిలో పాలు పంచుకున్న ఈ నీ బిడ్డలను నా తండ్రి దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యంతో అభిషేకించండి. వారికి సంబంధించిన బంధుమిత్రులను, రక్త సంబంధికులను కూడా జ్ఞాపకం చేసుకునండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. బాప్తిసం అంటే భయపడే వారికి ధైర్యాత్మను ఇచ్చిన తండ్రి మీ యొక్క ఆత్మ జ్ఞానంతో వారిని నింపి బాప్తిసము పొందటం ద్వారా పరలోక రాజ్య ప్రాప్తి వారికి అనుగ్రహించబడుతుందన్న సత్యాన్ని తెలుసుకునేటట్టుగా వారిని నడిపించమని కోరుకుంటూ, అయ్యా మరి భస్మ బుధవారం రోజు నా తండ్రి మేము తిరిగి ఆ యొక్క శిలువ ధ్యాన ఆరాధనలు నా తండ్రి ఆరంభించుకోబోతూ ఉండగా మీరే మాతో ఉండి ఆ ఆరాధనలన్నింటినీ ఆశ్చర్యకరంగా, అద్భుతంగా, ఆశీర్వాదకరంగా నడిపించండి. అలాగే రేపటి రోజున నా తండ్రి మరి బయలుదేరి నా తండ్రి నీ ప్రియకుమార్తె జెరుషా ఆ యొక్క రిసెప్షన్ కార్యక్రమానికి మేమంతా వెళుతూ ఉండగా మా రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అలాగే నీ ప్రియకుమార్తె వివాహం గురించి మేము విజ్ఞాపన చేయగా, నీకు ప్రార్థన చేయగా ఏ ఆటంకములు లేకుండా, ఏ అవరోధములు లేకుండా, ఏ యొక్క కొరత లేకుండా నా తండ్రి అతి వైభవంగా ఆ బిడ్డ యొక్క వివాహాన్ని జరిగించినందుకు స్తోత్రాలు. జెరుషాను హేమంతును భార్యాభర్తలుగా జతపరచడమే కాకుండా వారిద్దరూ అన్యోన్యమైనటువంటి దాపత్య జీవితం గడుపుటకు మీరు నడిపింపునిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సదాకాలము ఆ యొక్క కృపలో వారిని వర్ధిల్ల చేయమని కోరుకుంటూ, ఆయన మరొకసారి దీనులైన ఈ బిడ్డలు నీ కృప కొరకు కనిపెట్టుకొని భక్తి విశ్వాసములతో ఈ యొక్క పరిశుద్ధ స్థలములో నిలబడి ఉన్న నీ ప్రియ కుమార్తెలను, కుమారులను దీవించి ఆశీర్వదించి వారికి ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ అనారోగ్యాలు ఉన్నాయో నా తండ్రి, ఏ శోధనలు ఉన్నాయో నాకు తెలియదు కనుక వాటన్నిటి నుంచి వారికి విడుదల కలగజేసి మీ రెక్కల చాటున దాచి భద్రపరచమని కోరుకుంటూ, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను. నా పరమ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేర్చబడుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాలు పంచుకున్నటువంటి ప్రతి కుమార్తెకును, కుమారుడికి, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమీశా, ఆశతో నందియున్నాము నీ సత్య ఈ మాయి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. మా ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. నేను మళ్ళీ తిరిగి మంగళవారానికల్లా వచ్చేస్తాను. ప్రార్థన చేయించుకోండి అయ్యగారితో.